అంశంగా తీసుకుందాం. ఏ జ్యోతిష్కునికైనా జాతకం లేదా కుండలి చూస్తున్నప్పుడు మొట్టమొదట కుండలిని చూడగానే సాధారణంగా ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయంటూ చూస్తూనే లగ్నం ఏ రాశిలో పడింది అనేది చూస్తాం. ఆ తర్వాత ఏ గ్రహము ఏ భావంలో ఉంది అనేది చూస్తాం. ఆ లగ్నము యొక్క దాన్ని మనం లాంగిట్యూడ్ అంటాం. స్ఫుటం, లగ్న స్ఫుటం అనేది ఏమిటి అనేది ముందు చూడం. సాధారణంగా మనకి ఆ 12 డబ్బాలలో మనకి మన మనస్సుల్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. పైన వరుసలో 4లో మీనం, మేషం, వృషభం, మిథునం ఉంటాయని, కింద ఎడమ చేతి నుంచి కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపు కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు ఉంటాయని, మధ్యలో ఇటువైపు అటువైపు ఉన్నటువంటి రెండింటిలో సింహ, కర్కాటకాలు, మకర, కుంభాలు ఉంటాయని మనం సాధారణంగా మన మనసులో ముద్రితమై ఉంటుంది. ఆ కారణంగా మన కుండలిలో రాసుల పేర్లు లేకపోయినా లగ్నము ఏమిటో గుర్తు చూడగానే ఆ లగ్నం ఏ రాశియో మనం గుర్తించి అక్కడి నుంచి గ్రహాలు ఏ ఏ భావాల్లో ఉన్నాయనేది చూస్తాం. చాలా ప్రాథమికమైనటువంటి అనుమానం, సందేహం ఏమిటి అంటే గ్రహాలు లేని రాసుల సంగతి ఏమిటి, గ్రహాలు లేని భావాల సంగతి ఏమిటి? ఇది చాలా సాధారణమైన ప్రశ్న వస్తుంది. కానీ జ్యోతిషం నేర్చుకోవడం మొదలుపెట్టి కొంచెం నేర్చుకున్న వాళ్ళకి ఆ సందేహం అనేది ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే మన భూమి మీద ఉన్నటువంటి జాతకులు, మనం జాతకం చూస్తున్నప్పుడు 360 డిగ్రీల నుండి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క ప్రభావంలో ఉంటారు. అక్కడ ఖాళీ అనేది ఏమీ ఉండదు. ఆ పంచభూతాలలో స్థిర జ్యోతిష్సులేమిటి, చర జ్యోతిష్సులేమిటి అనేది మన వాళ్ళు వర్గీకరించి, స్థిర జ్యోతిష్సులు 360 డిగ్రీలు విస్తృతంగా వ్యాపించి ఉంటే వాటిల్లో చరజ్యోతిష్సులైనటువంటి నవగ్రహాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అనేది గమనించడానికి మనకి కుండలి ఇచ్చారు. ఆ కుండలిలో స్థిర జ్యోతిష్సులైన రాసులలో చరజ్యోతిష్సులైన గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గ్రహాలు వాటి యొక్క గమన వేగం ఆధారంగా ఆ రాశి చక్రంలో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు కొన్ని ఒక చోట ఉండవచ్చు, వేరువేరుగా ఉండవచ్చు. 9 గ్రహాలు 9 రాసుల్లోనూ ఉండవచ్చు, లేదా 8 గ్రహాలు ఒక రాశిలో ఒక గ్రహం మాత్రం ఇంకొక రాశిలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మనం అష్టగ్రహ కూటమి అంటాం. అలాగే 6 గ్రహాలు ఒక చోట ఒకే రాశిలో ఉంటూ, ఒకే రాశి వాటి బ్యాక్గ్రౌండ్గా ఉంటూ, మిగిలినటువంటి గ్రహాలు మళ్ళీ వేరు వేరు చోట ఎక్కడో ఉండడం, అది మనకి ఈ పాల్గొన మాసం చివరిలో రావడం జరుగుతుంది. దాన్ని మనం షష్ఠగ్రహ కూటమి అంటాం. ఇది ఏమైనా జాతకుడికి 12 భావాలు ఉంటాయి. 12 భావాలలో 9 గ్రహాలు ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాయి. అలాగని 12 భావాల జీవితం ఉండదనే కాదు కదా. ఆ క్రమంలో మనం 12 భావాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మన ఋషులు మనకి 12 భావాలకు సంబంధించినటువంటి ఆ విశ్లేషణ కొరకు వాటికి కొంత సాంకేతికత అనేది ఇచ్చారు, టెక్నాలజీ అనేది ఇచ్చారు. దాంట్లో వాళ్ళు ఎక్కడైతే జాతకుడు జన్మిస్తాడో, ఏ రాశి ముందుగా భూమి తూర్పు క్షితిజం మీద ఆ రాశి వస్తూ ఉండగా ఉదయిస్తూ ఉంటుందో అది దాన్ని లగ్నం అన్నాం. అది ఈ 12 రాసుల్లో ఏదైనా కావచ్చు. దాన్ని మనం మొదటి భావంగా తీసుకున్నాం. ఆ తర్వాత క్రమంలో వరుసగా ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ అట్లా మనకి మొత్తం 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాలలో మన ఋషులు చెప్పుకొచ్చింది ఏమిటి అంటే, మొదటి 4 భావాలు ఆది భౌతికములని, రెండవ 4 భావములు ఆది దైవికములని, మూడవ 4 భావములు ఆధ్యాత్మికములు అని. ఇక్కడ ఆధ్యాత్మికములు అనగానే మనం ఏదో స్పిరిచువాలిటీకి వెళ్ళకూడదు. జ్యోతిష్ శాస్త్రంలో ఆది భౌతికములు, ఆది దైవికములు, ఆధ్యాత్మికములు చాలా స్పష్టమైన నిర్వచనంతో ఉన్నాయి. వాటిని మనం చెప్పుకోవడానికి ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. ఆది భౌతికములు నిజంగా యాక్చువల్గా భౌతికంగా ఉంటాయి. ఆది దైవికములు జీవితంలో ఉండే పరిస్థితులు. ఆది భౌతికములు, ఆది దైవికములు కలగలిపి మనం జీవించడం అనే ప్రక్రియని ఏ 4 అయితే ఉంటాయో ఆ 4 మనకి ఆధ్యాత్మికములు. ఈ క్రమంలో ఆది భౌతికములు ఎలా ఉన్నాయో అలా ఉండడం,
ఆది దైవికములు వాటిని జీవితంలో అనుభవించడం కోసం ఉపయోగించుకోవడం, తర్వాత జీవించడం అనేది ఆధ్యాత్మికం. అందువల్ల 1, 2, 3, 4 మనకి ఆది భౌతికములయ్యాయి. 5, 6, 7, 8 ఆది దైవికములయ్యాయి. 9, 10, 11, 12 ఆది ఆత్మికములయ్యాయి. ఆది ఆత్మికముల్లో ఆ జాతకుడు జీవించే ప్రక్రియ. జాతకుడు జీవించాలి అంటే ముందు తనకి శరీరం ఉండాలి, అది తనుభావం. శరీరంతో పాటు శరీరంలో ఆలోచనలు ఉండాలి, అందువల్ల 5వ భావం. ఆలోచనలు శరీరం ఉన్నంత మాత్రాన కాదు, జీవించాలి, జీవించడం కొరకు తాను ఉండడం 9వ భావం. ఇలా తనంటే జాతకుడు అంటేనే 1, 5, 9 అని మన వాళ్ళు ధర్మ కోణము అని చెప్పేశారు. ఈ జాతకుడికి జీవించడానికి వసతులు ఉండాలి, వనరులు ఉండాలి. ఆ వనరులు భౌతికంగా ఉండేవి 2 వాటిని వాడుకోవడానికి చేసే ప్రయత్నంలో తాను ఎదుర్కొనే పరిస్థితులు 6 అని, వాటిని ఎదుర్కొంటూ ఆ వనరుల్ని వాడుకోవడం 10 అని, అది కర్మ అని అన్నారు. చూడండి, 2, 6, 10 కర్మ చేయడానికి ఉపయోగపడే భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక రాసులవి, భావాలు. ఆ విధంగా 2వ దాంట్లో అర్ధకోణం వచ్చేసింది. తర్వాత ఈ అర్ధకోణం ఎందుకు, అసలు వనరులు ఎందుకు వాడుకోవాలి? తనకి ఉన్నటువంటి అవసరాలు, తనకి ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి. ఆ క్రమంలో అవి తీర్చుకోవాలి అంటే తనకి శక్తి ఉండాలి, అందువల్ల విక్రమం కూడా ఉండాలి. అందువల్ల విక్రమ భావం అయినటువంటి 3 భౌతికంగా మన ధర్మ అర్థ కామ కోణంలో మొట్టమొదటిదైంది. దాని తర్వాత అది ఎక్కడ తీర్చుకుంటాము కోరికలు, అవసరాలు అంటే ముందున్న ప్రపంచంలో, కాబట్టి అది 7 అయింది, అది పరిస్థితి. దాని తర్వాత అలా వాటిలో ఈ వనరుల్ని వాడుకుని ప్రపంచంలో తమ అవసరాలు తీర్చుకోవడానికి తాను పని చేస్తే, క్రియ చేస్తే, జీవిస్తే తనకి ఏదో ఒకటి పొందుతాడు, కాబట్టి పొందేది 11. ఈ విధంగా 3, 7, 11 మనకి కామకోణం అయ్యాయి. కామకోణము అంటే కోరికలు, అవసరాలు ఉండడం, అవి ఎక్కడ తీర్చుకుంటామో చూడడం, ఆ తీర్చుకునే ప్రక్రియలో మనం పొందేవి, తీర్చుకోవడానికి మనకి మళ్ళీ వనరులు కావాలి, అందువల్ల 10 వచ్చేస్తుంది. ఆ విధంగా వస్తే ఈ వనరుల్ని వాడుకోవడానికి, తన కోరికలు, తన అవసరాలు తీర్చుకోవడానికి సాధనాలు కావాలి, కాబట్టి ఆ సాధనాలు 4 అయ్యి, ఒకసారి సాధనం వాడిన తర్వాత దాన్ని వదిలేస్తాం. ఆ తర్వాత వాడిన తర్వాత జీవితంలో జీవించిన తర్వాత ఫలితం ఏమవుతుందో కూడా మనం వదిలేస్తాం. వదిలేయడం అంటే ఏదో జరిగిపోతుంది, ఇంకా జరిగిన దానికి ఏమి చెయ్యం. అందువల్ల జరిగిపోయింది ఒకటి, అది పరిస్థితి. ఆ తర్వాత ఆ పరిస్థితి అంతా జరిగిపోవడం అంటూ జరిగిన తర్వాత మనం ఏదో ఒకటి పోగొట్టుకుంటాం. ఆ పోగొట్టుకునేది ఎలా అంటే పొందుతాం కాబట్టి. సో పొందడానికి పోగొట్టుకునేది 12. ఈ విధంగా 4, 8, 12ని మోక్ష కోణము అన్నారు. మోక్ష కోణము అంటే ఆ కోణం నుంచి ఉన్నటువంటి భావాల నుంచి మనకు ఉన్నటువంటి జ్యోతిష్యుల ప్రభావంతో మనం మళ్ళీ విశ్రమిస్తాం. అందుకే అది మోక్ష కోణమైంది. మరికొత్త ట్రాన్సాక్షన్ మొదలవుతుంది, మరొక వ్యవహారం మొదలవుతుంది, జీవన వ్యవహారం. ఆ క్రమంలో జీవితాన్ని ఎంతో శాస్త్రీయంగా మనకి భావకుండలి లేదా భావచక్రం ద్వారా మనకి ఋషులు అందించారు. దాన్ని రాశి చక్రంతో, బయట ఉన్న రాశి చక్రంతో అనుసంధానం చేసినప్పుడు ఆ 2 కలగలిగితే మనకి జన్మ కుండలి అవుతున్నాయి. ఈ క్రమంలో మనం ఒక జాతకుడికి ఏ ఏ భావాలు, ఏ ఏ ప్రభావాలు కలిగిస్తాయి అన్న చూసినప్పుడు వాళ్ళు 1, 5, 9, 4, 7, 10ని కోణములు, కేంద్రములు అని చెప్పి అవి ఎల్లప్పుడూ జాతకునికి ఫేవరబుల్గా ఉంటాయి, అనుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే జాతకుడు జీవించాలంటే ఇవి ఉండాల్సిందే. అందువల్ల వాటిని మన వాళ్ళు శుభస్థానాలు అన్నారు, కేంద్ర కోణములు. కేంద్ర కోణములు అంటే అన్ని కోణాలు కాదు, ఒక ధర్మ కోణం మాత్రమే. ఆ తర్వాత 2, 6, 8, 12ని మనకేమన్నారు, దుస్థానములు అన్నారు. దుస్థానము అంటే ఏమిటి? అదేదో చెడు స్థానం అని కాదు. ఈ 6 భావాలు పనిచేయాలి అంటే, అనుకూలంగా ఉండాలి అంటే అక్కడ 6, 8, 12 కూడా ప్రతికూలంగా ఉన్నప్పుడే మనకి జీవితం సవ్యంగా జరగబోతుంది. అందువల్ల వాటిని దుస్థానములు అన్నారు. దుస్థానముల నుంచి వచ్చే ప్రభావ శక్తి మనకి ఏం చేస్తుంది? ఈ మంచి స్థానాలైనటువంటి కేంద్ర కోణాల నుంచి మనం అనుభవం పొందాలంటే వాటి నుంచి వచ్చే శక్తి మనకి కలగలిపి రావాలి. ఆ విధంగా దుస్థానాలు అయ్యాయి. అవి పోగా మిగిలినవి మరొక 3 స్థానాలు. ఆ 3 స్థానాలు ఏమిటి అంటే మనకి 2, 3, 11.
ఈ 2, 3, 11ని ఒక రకంగా తటస్థమైనవి అన్నా కానీ దాంట్లో భావాద్భావాలకు వెళ్ళినప్పుడు వీటిలో కూడా కొంత దుస్థానముల ఛాయలు ఉంటాయి. ఆ కారణంగా వాటిని మధ్య రకంలో పడవేసి 2ని 7ని 7 కేంద్ర స్థానం అయినా సరే 2ని 7ని మనకి ఒత్తిడి కలిగించేవి లేదా మన జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ఆధారమయ్యేవి అనే విధంగా వాటిని మారకములు అన్నారు. మారకము అనగానే మరణింప చేసేది అన్న భావన దయచేసి తుడిచివేయండి. మారకము కేవలం మారకం అంటే ఎక్స్చేంజ్. నా దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ ₹1 కోటి ఉన్నాయి, దాన్ని మారకం చేస్తే ఫ్లాట్ కొనుక్కుంటే ఫ్లాట్ అవుతుంది. ఈ ₹1,00,000 ఈ ₹1 కోటి ఉండేది 2లోనే, నా భవనం ఉండేది కూడా 2లోనే. ఆ 2 నాకు మారక స్థానమైంది. అదేవిధంగా 7 మన ముందున్న ప్రపంచంలో నేను రోజు ఒకే తీరుగా కనపడను, ప్రతిరోజు మారుతూ కనపడతాను. అందువల్ల అది కూడా మారక స్థానమైంది. గమనించండి, 12 భావాలలో ఈ 2 మాత్రమే మారకములు అన్నారు. అక్కడ మనకి ఒక టర్న్ వస్తుంది, ఒక టర్నింగ్ వస్తుంది జీవితంలో కాదు, జీవించడంలో. ఆ క్రమంగా అవి ఒత్తిడి స్థానాలు లేదా మారక స్థానాలు అయిపోతే ఇక మనకి మిగిలినవి 11 తర్వాత 3. వీటిని మీరు భావాత్భావంగా వెళ్ళినట్టయితే 3 ఆయువు స్థానానికి మళ్ళీ, అంటే 6 దుస్థానం కాబట్టి 8 దుస్థానం కాబట్టి దుస్థానానికి మళ్ళీ దుస్థానం అలా వెళ్ళినప్పుడు అది 3 అవుతుంది. అంటే 3లో 8 యొక్క ఛాయ ఉంటుంది. అలాగే 11లో కూడా 6 యొక్క ఛాయ ఉంటుంది. ఆ క్రమంలో మనకి మొత్తం భావాల యొక్క జాలంలో భావజాలం చూసుకున్నప్పుడు జ్యోతిష్కుడికి అత్యద్భుతమైన జీవితం కనబడుతుంది, జాతకుడి యొక్క జీవితం కనబడుతుంది. ఈ క్రమంలో ఒక జాతకుడికి అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే ముందు అతనికి అవసరాలు ఉండాలి, ఆ అవసరాల గురించిన అవగాహన పూర్తిగా ఉండాలి, కోరికలు ఉండాలి, శక్తి ఉండాలి. అందువల్ల దాన్ని 3 అన్నారు. ఆ అవసరాలు తీర్చుకోవడానికి వనరుల్ని సరిగ్గా వాడుకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితుల్ని 6 అన్నారు. ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ అవసరాలను తీర్చుకోవడానికి వనరుల్ని వాడినప్పుడు వచ్చేది 10 అవుతుంది. అది కర్మస్థానం అవుతుంది. తాను జీవించడానికి తన శక్తియుక్తులు, తన యొక్క కోరికలు అవసరాలు తీర్చుకోవడానికి వనరుల్ని ఎదుర్కొంటూ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వనరుల్ని వాడుకుంటున్నప్పుడు చేసే క్రియ 10 అయితే తాను ఏదో ఒకటి పొందుతాడు 11. అందువల్ల 3, 6, 10, 11 స్థానాలని ఉపచయములు అన్నారు. 1, 4, 7, 10ని కేంద్రములు, ఆ విధంగా వాటి వెనకాల ఉండేటువంటి 2, 5, 8, 11 కణపరములు, వాటి వెనకాల ఉండేటువంటి మనకి 3, తర్వాత 1, 4 కదా, 5, 6, 3, 6 మళ్ళీ 10, 12 వీటినేమో అపోక్లిమములు అన్నారు. అన్నిటికీ టెక్నికల్గా మనకి పారిభాషిక పదాలు ఇచ్చారు. అవన్నీ ఎందుకు ఇచ్చారంటే ఆయా స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా మనం చదవాలి, ఎలా మనం వాటిని విశ్లేషించుకోవాలి అనడానికి ఈజీగా కావడం. ఈ టెక్నాలజీ అంతా మనం మర్చిపోతూ కేవలం ఏ భావంలో ఏ గ్రహం ఉంది అని చూసుకుంటూ మనం ఏదో మనకు కావాల్సిన విధంగా మనం విశ్లేషణ చెబుతూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు మనకి ఆ నవగ్రహాలు కూడా అందరినీ ఉపచయాల గురించి చర్చించండి అని ఆదేశించాయి. కాబట్టి ఈరోజు మనం 3, 6, 10, 12, 11 వీటి గురించిన చర్చ మనం చేస్తాం. అనుభవజ్ఞులైన మిత్రులందరూ కూడా తాము చూసినటువంటి జాతకాలలో తమ అనుభవంగా ఈ 3, 6, 10, 12, 10, 11 యొక్క ప్రభావం ఏందో దయచేసి చర్చించి అందరినీ తమ జ్యోతిర్వాణితో జ్యోతిష శాస్త్ర విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి మరింత లోతులోకి తీసుకోవాల్సిందిగా కోరుతూ అందరినీ ముందుకు రమ్మనివాల్సిందిగా కోరుతున్నాను. ఆరంభించండి. మూర్తి గారు ఆ మ్యూట్లో ఉన్నారు. నమస్కారం శాస్త్రి గారు, సభకు నమస్కారం. నన్ను 2 ముక్కలు చెప్పమంటారా? అనుమతిస్తారా? తప్పకుండా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. పెద్దలందరికీ నా శుభాభినందనలు. ఎందుకంటే మనం ఈరోజు సోమనాథ్ శాస్త్రి గారు భలే చాలా సరళమైన టాపిక్ అనుకుంటున్నాను నేను ఇది. ఎందుకంటే హౌస్ అన్నదే ఫస్ట్ మన జోడియాక్ 360 degrees మనం 12 houses గా 30 degrees ఈచ్ గా డివైడ్ చేసుకున్నాము. సో వీటిలో హౌసెస్ సిగ్నిఫికేషన్స్ తెలియంది అసలు
జ్యోతిష్కుడుగా కాదు, ఈవెన్ ఏ స్టార్టర్ కూడా ఈ విల్ నాట్ బి ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. గో హెడ్ సిగ్నల్ రావాలంటే కనీసం మనకు బేసిక్ నాలెడ్జ్ ఈ హౌసెస్, అస్ట్రాలజీలో హౌసెస్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవటము చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఈ ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ అంటే ఫలిత జ్యోతిష్యం ఏదైతే ఉందో దానికి ఒక మీనింగ్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ మనం చేయవలసి ఉంటుంది. ఒక జాతకుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే ఒక క్లయింట్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు, అలాంటప్పుడు ఏ భావంలో ఏ రాసులు ఉన్నాయి, ఏ రాసులు లేవు. శాస్త్రి గారు చెప్పారు అన్ని భావాల్లో రాసులు ఉండవలసిన అవసరం లేదు. అన్ని స్థానాల్లో, అన్ని హౌసెస్లో మనకు గ్రహాలన్నీ ఉండవలసిన అవసరం లేదు. షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి కూడా సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇకపోతే ఈ హౌసెస్ ఏమి ముఖ్యంగా నేను అనుకోవటం, శాస్త్రి గారు చెప్పారు ఇందాక చాలా వివరంగా, ఈ 12 హౌస్ ని 3 గ్రూపులుగా విభజించారు. నేను అనుకోవటం 2 హౌసెస్ ఒక గ్రూప్ గా, 3 హౌసెస్ ఒక గ్రూప్ గా, 4 హౌసెస్ ఒక గ్రూప్ గా. సో 2 హౌసెస్కి వస్తే చెప్పారు 2 హౌసెస్ కలిపి ఏమేంటి 2 హౌసెస్ అన్నారు స్వామి? ఆయుష్ స్థానాస్, లాంగ్వివిటీ సంబంధించి 3-8 స్థానాలు. కిల్లర్ హౌసెస్ 2-7 స్థానాలు. ఇవి 2 హౌసులు. ఇకపోతే 3 హౌసులు కలిపి కనుక మనం చూస్తే 3 హౌసులు స్వామి చెప్పారు త్రికోణాలు అంటాం. ఏమి అంటే అవి ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటిలో మానవుడికే, హ్యూమన్ బీయింగ్కే, జంతుజాలానికి కానీ, వృక్షాలకు కానీ, కొండలు కానీ ఇవన్నీ తీసేస్తే మనిషికే పరమాత్ముడు ఒక బుద్ధి అని, ఒక ఆలోచన శక్తి అని, తర్వాత ఒక ఇది ఇచ్చాడు, వాక్కు. సో ఇవి మనం ప్రాపర్ గా ఉపయోగించుకుంటూ మన జీవన విధానాన్ని కొనసాగించాలంటే ఈ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 పురుషార్థాలని మనం సాధించుకోవాలి. ధర్మార్థ, కామ్య, మోక్షాలు. ఈ 3 హౌసెస్ లోను, ఈ 3 గ్రూప్ ఆఫ్ హౌసెస్ లో ఈ 4 అర్థాలని, ఈ 4 పురుషార్థాలని జోడించడం జరిగింది. 159 ధర్మ హౌసెస్ చెప్పారు సార్, 2610 అర్ధ హౌసెస్, 3611 కామ్య హౌసెస్, 4812 మోక్ష హౌసెస్. ఇవ్వ 4 డివైడ్ చేసాం అనుకున్నాం కదా. 4 ఏంటి? ఫస్ట్ కేంద్ర స్థానాలు అంటే విష్ణు స్థానాలు అని కూడా అనుకుంటాం మనం. 1, 4, 7, 10. ఇట్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ హౌస్, తనుభావం, 4th, 7th and 10th హౌసెస్. వీటికి సక్సెసెంట్ హౌసెస్ ని పన్పరాస్ అన్నారు ఇందాక స్వామి. పన్పరాస్ అంటే పనపరములు అంటే సక్సెసెంట్ హౌసెస్. 1కి 2 సక్సెసెంట్ హౌస్, 3కి 4 సక్సెసెంట్ హౌస్, 4కి 5 సక్సెసెంట్ హౌస్, 7కి 8 సక్సెసెంట్ హౌస్, 10కి 11 సక్సెసెంట్ హౌస్. సో కేంద్రాలకి ఏవైతే దాని పక్కన ఉన్న హౌసెస్ ఉన్నాయో వాటిని పనపరములు అని మనం అంటాం. ఇకపోతే క్యాడెంట్, ఇప్పుడు సార్ ఏం చెప్పారంటే అపోక్లిమములు. తెలుగులో నాకు కొంచెం ఇది కష్టంగా ఉంది పలకడానికి. అపోక్లిమములు ఇది ఒక గ్రీక్ వర్డ్ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. అంటే డిక్లైనింగ్ ఆర్ ఫాలింగ్ హౌసెస్ అని దీనికి ఒక అర్థం వస్తుంది. సో ఇది 3, 6, 9, 12 గా దీన్ని వర్ణించబడ్డాయి. సో ఇక్కడ ఉండే ప్లానెట్స్ లెస్ ఎఫెక్టివ్ గా ఉంటాయి అని కొందరు అంటారు. ఇకపోతే దుస్థానాస్, ఈ 3 చూసుకుంటే దుస్థానాస్ చెప్పాను ఆల్రెడీ. 4వది ఉపఛాయ హౌసెస్. ఉపఛాయ హౌసెస్ అంటే ఉపఛాయ, షాడో హౌసెస్ అనుకోవచ్చు ఒక రకంగా. 3, 6, 10, 11 అన్నది దట్ ఈస్ 2 houses ఫ్రమ్ క్యాడెంట్ and 1 house from Kendra, 1 house from each successant house have been taken and put as Upachaya houses. 3, 6, 10, 11. ఉపఛాయ అంటే సంస్కృత మీనింగ్ ప్రకారం వృద్ధి చెందడం, ఎడిషన్. ఉపచయములు సార్, ఉపఛాయ కాదు, ఉపచయములు కరెక్ట్, సారీ, ఉపచయములు, ఉపఛాయ కాదు, ఉపచయములు. సో ఉపచయములు అంటే ఎడిషన్, అధికం అవటానికి, అక్యూములేషన్ కావటానికి, వృద్ధి చెందటానికి ఈ ఉపచయ హౌసెస్ మనకి ఉపయోగపడతాయని. ఉపచయములు. సో 3, 6, 10, 11 అన్నవి ఉపచయ హౌసెస్. ఐదర్ ఫ్రమ్ అసెండెంట్ ఆర్ ఫ్రమ్ మూన్. 3, 6, 10, 11 ని మనం ఈ కాలపురుష చార్ట్ లో ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయి మెయిన్ గా? ఈ ఉపచయ హౌసెస్ మెర్క్యూరీ, జెమిని అండ్ విర్గో 3rd and 6th house, సాటర్న్, క్యాప్రికాన్ అండ్ ఎక్వేరియస్. సో అంటే మెర్క్యూరీ, సాటర్న్
హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉపచయ హౌసెస్ అవుతాయని మనము భావిస్తున్నాం. అదే వాట్ ఆర్ ది నేచురల్ సిగ్నిఫికేషన్స్ ఆఫ్ దీస్ హౌసెస్? సహజ భావాలు ఏమిటి అవి? థర్డ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? కమ్యూనికేషన్, సిబ్లింగ్స్, కరేజ్, విక్రమం అని చెప్పారు ఇందాక సార్. సో విక్రమాన్ని కూడా ఇది డిటర్మినేషన్, మెంటల్ ఎజాలిటీని ఈ థర్డ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సిక్స్త్ హౌస్కి వస్తే అందరికీ తెలుసు, కామన్ గా రుణరోగ శత్రువు అంటాం. అంటే ఆరోగ్యం గురించి, వర్క్ గురించి, ఎనిమీస్ గురించి ఈ సిక్స్త్ హౌస్ సిగ్నిఫై చేస్తుంది. 10th హౌస్ కర్మభావం, కెరియర్, రెప్యుటేషన్, ప్రొఫెషన్, సక్సెస్, ఇవన్నీ 10th హౌస్ సిగ్నిఫై చేస్తుంది. 11th హౌస్ లాభస్థానం, గెయిన్స్, ప్రాఫిట్స్, ఇంక్రీజ్ ఆఫ్ ఇన్కమ్, వెల్త్ అండ్ మెటీరియల్ గెయిన్స్. అలాగే ఫ్రెండ్షిప్ కూడా, గ్రోత్ ఇన్ ఫ్రెండ్షిప్స్, సోషల్ కన్స్ట్రక్షన్స్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ 11th హౌస్ సూచిస్తుంది. అలాగే హోప్స్, ఆశలు, ఆస్పిరేషన్స్, విషెస్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, ఇవి ఈ 11th హౌసెస్ చూపిస్తుంది. కాకపోతే ఈ ఉపఛాయ హౌసెస్ కి మిగతా హౌసెస్ కి ఏంటి తేడా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 4, 7, 10 ఉన్నాయి అనుకోండి, అవి బై బర్త్ దే ప్రామిస్ సంథింగ్. ఆ హౌసెస్ బాగున్నాయి అనుకోండి, బై బర్త్ వాడు బ్రహ్మాండంగా ఉంటాడు. కానీ ఉపచయ హౌసెస్ ఏమున్నాయో ఉంటాయి, ఇవి వాటి యొక్క ఎఫెక్ట్ దే గ్రో విత్ ది టైం. విత్ ది టైం అంటే మొదల్లో ఏమీ ఉండదు. హౌసెస్ కి ఇంపార్టెన్స్ కానీ, సిగ్నిఫికేషన్స్ కానీ, హౌస్ రిజల్ట్స్ కానీ పెద్ద చెప్పుకోదగ్గట్టుగా ఉండవు. పోను పోను ఆయుష్ పెరిగే కొద్దీ, అలాగే మనం కష్టపడే తీరుని బట్టి ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కిడ్నీ బ్యాంక్ మాదిరి ఈ ఉపచయ హౌసెస్ లో పైలప్ అవుతాయి. అవి తర్వాత లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఇవి ఫ్రక్టిఫై అవుతాయి అన్నమాట. సో అంటే వాళ్ళ అది గ్రోత్ హౌసెస్ కాదు అవి, కానీ దే డినోట్ గ్రోత్. దే డినోట్ గ్రోత్ ఇన్ ఏ స్లో ప్రాసెస్, స్లో అండ్ స్టడీ ప్రాసెస్ లో. సో ఉపచయ హౌసెస్ సిగ్నిఫై ఇంప్రూవ్మెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి ఇవి విష్ణు స్థానాలు, లక్ష్మీ స్థానాలు లాగా ఈ ఉపచయ హౌసెస్ మన మీద ఇంపాక్ట్ చూపించాం. సో ఇది సిగ్నిఫికేషన్స్ ఆల్రెడీ మనం అనుకున్నాము. సో ఇవేంటంటే ఈ సిగ్నిఫికేషన్స్ ని స్లోగా, ఇప్పుడు మనం పుట్టంగానే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవి రావు. థర్డ్ హౌస్ లో స్లోగా మనకు ఏదో ఉరుగైనాకను లేకపోతే ఉన్నత విద్య చేసుకున్నప్పుడు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవడం వల్ల థర్డ్ హౌస్ వృద్ధి చెంది బెటర్ రిలేషన్షిప్స్ కి, ఆపర్చునిటీస్ కి దోహదం చేస్తుంది. అలాగే 6th హౌస్కి వస్తే మనకి జలసీ వల్ల కావచ్చు, లేకపోతే బై బర్త్ కావచ్చు, కొన్ని హెల్త్ ఇష్యూస్, ఎనిమీస్ ఉంటారు. అలాగే హెల్త్ ఇష్యూస్, బాలారిష్టాల వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కానీ వెన్ను ముదిరితే మనకి కొన్ని రోగాలు నయమవుతాయి అని పెద్దలు చెప్తా ఉంటారు నార్మల్ గా మన ఇళ్లలో. అలాగే బాలారిష్టాలు ఏవైనా ఉన్నప్పటికీ స్లోగా 6th హౌస్ ఎఫెక్ట్ వెన్ను ముదిరేటప్పటికీ ఆ 6th హౌస్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు హెల్త్, ఆరోగ్యాన్ని పుంజుకుంటారు. సో అండ్ ఇన్ ది ప్రాసెస్ ద ఓవర్కమ్ ఆబ్స్టికల్స్ ఆల్సో. ఎనిమీస్ లో కానీ కష్టపడటం, ఇవి నేను ఈ 6th హౌస్ మనకి స్లోగా రిజల్ట్స్ ఇస్తుంది. 10th హౌస్ లో వచ్చేటప్పటికి ఎఫర్ట్ ముఖ్యం, కష్టే ఫలి. సో ఎంత మనం మన కెరియర్ లో కష్టపడితే అంత రివార్డ్స్ వస్తాయి, అంత గ్రోత్ కలుగుతుంది. అయితే 11th హౌస్ గెయిన్స్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్. ఇప్పుడు లాంగ్ టర్మ్ లో ఒక బికాస్ ఆఫ్ అసోసియేషన్ మనకి ఈ పాజిటివ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో, మన డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు, ఇప్పుడు పిల్లలు ఇమ్మీడియట్ గా పుట్టరు కదండి, స్లోగా పిల్లలు పుడతారు. సో ఒక మ్యారేజ్ అవ్వాలి, మ్యారేజ్ అయ్యాక వాళ్ళు మంచిగా కాపురం చేయాలి, అప్పుడు పిల్లలు పుడతారు. సో 11th హౌస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ వచ్చేటప్పటికి స్లోగా అది ఫ్రక్టిఫై అవుతుంది అనమాట. సో అలాగే సోషల్ నెట్వర్క్స్ పెంచుకోవడం వల్ల కూడా 11th హౌస్ ఇన్ ది ప్రాసెస్ ఇట్ ఫుల్ఫిల్స్ ది డిజైర్స్. సో ఇవన్నీ అంటే ఏంటి, మెయిన్ గా మనకు ఈ ఉపచయ హౌసెస్ ఏం చెప్తున్నాయి, ఫేజెస్ ఆఫ్ లైఫ్ ని గుర్తు చేస్తుంది, మెచ్యూరిటీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తుంది. ఈ రెండు ముఖ్యంగా మనం చెప్తాయి. అప్పుడు గుడ్ రిజల్ట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఈ ప్లానెట్స్, ఈ ఉపచయ హౌసెస్ లో ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో దే బ్రింగ్ పాజిటివ్ రిజల్ట్స్ అండ్ గ్రోత్ ఇన్ ది కరస్పాండింగ్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. ఏవి మంచి ప్లానెట్స్ కనుకుంటే దే గివ్ పాజిటివ్ రిజల్ట్స్. సో ప్లానెట్స్ ఆక్యుపైయింగ్ హౌసెస్, దీస్ హౌసెస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హౌ అండ్ వెన్ ద బెనిఫిట్స్ కెన్ మేనిఫెస్ట్.
ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్, వెల్ ప్లేస్డ్ జూపిటర్ ఉన్నాడు అనుకోండి ఉపచయ హౌస్ లో, స్లోగా ఆయన రిజల్ట్స్ ఇస్తాడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే జూపిటర్ మనకి మంచి చేసే గ్రహ ప్రదాత కాబట్టి ఆయన బ్యాడ్ అంటే 6th హౌస్ లో ఉన్నా 3rd హౌస్ లో ఉన్నా కూడా ఆయన మనకు అన్యాయం చేయడు. స్లోగా హీ విల్ గివ్ ది రిజల్ట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ హౌ ద ప్లానెట్స్ ఇంపాక్ట్ ది ఉపచయ హౌసెస్ అని. అదే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అంటే మనం ఆల్రెడీ గ్రోత్ అండ్ ఇంప్రూవ్మెంట్, సక్సెస్ అండ్ అచీవ్మెంట్, ఇంక్రీజ్డ్ ఇన్కమ్ అండ్ వెల్త్, ఇవి మెయిన్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఉపచయ హౌసెస్. అయితే మనము జ్యోతిష్కులుగా ఏం పాయింట్స్ కన్సిడర్ చేయాలి? ఇది రెండో ఇష్యూ సార్ మనకు రైజ్ చేసింది. ఊరికి ఉపచయ హౌసెస్ గురించే కాదు, అవి మనం ఎలా మనం ఉపయోగించుకొని, ఎలా మనం వాటిని అనాలిసిస్ ఇంటర్ప్రిట్ చేసి ఫలిత జ్యోతిష్యంలో మనం కరెక్ట్ గా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వగలము అంటే ఫస్ట్ ప్లానెటరీ ప్లేస్మెంట్ చూసుకోవాలి. ఈ 3, 6, 10, 11 హౌసెస్ లో ఏమేం ప్లానెట్స్ ఉన్నాయి, వాటి పిఏసి ఏమిటి, వాటి స్ట్రెంగ్త్ ఏమిటి, షడ్బల ఏమిటి, అది చూసుకోవాలి. తర్వాత అలాగే ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్, ఈ ఉపచయ హౌసెస్ లో ఉన్నటువంటి ప్లానెట్స్ ని ఏ ప్లానెట్స్ చూస్తున్నాయి, ఏ ప్లానెట్స్ తో కలిసి ఉన్నాయి, అవి మిత్రువా, శత్రువా, న్యూట్రల్లా, అవి కూడా దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ది డెలివరీ ఆఫ్ ద గుడ్ రిజల్ట్స్ బై ది ప్లానెట్స్ ఇన్ ది ఉపచయ హౌసెస్. అలాగే యోగాస్ అండ్ కాంబినేషన్, భావా డిపాజిటర్ ఆల్సో, భావా డిపాజిటర్ కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తారు ఉపచయ హౌసెస్ ఫంక్షనింగ్ లో. డివిజనల్ చార్ట్స్ D2 కానీ D7 కానీ అవి రిలేషన్షిప్స్ అవి చెప్పడానికి మనకు వాటిని అనలైజ్ చేస్తే కూడా ఈ ఉపచయ హౌసెస్ వల్ల యొక్క ఇంపార్టెన్స్ కానీ సిగ్నిఫికెన్స్ కానీ వాటి ఫంక్షనింగ్ కానీ మనము తెలుసుకోవచ్చు. దశ అండ్ ట్రాన్సిట్, తర్వాత ఈ కస్పల్ ఇంటర్పోలేషన్ కూడా మనం చేయవచ్చును ఉపచయ హౌసెస్. భావోద్భావం కూడా మనం వాడుకోవచ్చును. సో ఇప్పుడు 2nd హౌస్ వెల్త్ రిసోర్సెస్ ఆఫ్ దట్ హౌస్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. అలాగే భావోద్భావాన్ని చూడటం వల్ల కూడా మనకు ఉపచయ హౌసెస్ యొక్క ఫంక్షనింగ్ మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఇండివిజువల్ చార్ట్ ఫ్యాక్టర్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఒక బర్త్ చార్ట్ ని మనం ఇంటర్ప్రిట్ చేసేటట్టు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనము వైల్ కేర్ఫుల్లీ కన్సిడరింగ్ ది పైన చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తే అస్ట్రాలజర్స్ కెన్ గెయిన్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఉపచయ హౌసెస్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ వేదిక్ అస్ట్రాలజీ. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సోమనాథ్ శాస్త్రి గారికి ధన్యవాదాలు. మీ జ్యోతిర్వాణి వినే అవకాశం అందరికీ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. జ్యోతిర్వాణి అందరి వేదిక, అందువల్ల అవకాశం ఏం లేదు మాట్లాడడం. మనకి ఆ జ్యోతిష్యులు మనతో మాట్లాడించడమే మన అదృష్టం. ఆ అదృష్టం అందరం పొందుదాం. ధన్యవాదాలు సార్. ఇంకా మిత్రులు ముందుకు రావాలి, దయచేసి మీ జ్యోతిర్వాణి వినిపించండి. నమస్కారం ఉమాకాంతారావు గారు. అయ్యా మ్యూట్ అయ్యారు. మ్యూట్ సింబల్ పోయింది కానీ మాట వినపడడం లేదు. మాట వినిపించదు. మళ్ళీ మొన్న వచ్చిన ప్రాబ్లమే వచ్చిందేమో. వినపడడం లేదు. టెక్నికల్గా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇది 3, 6, 10, 11లో 6వది. సింబల్ వస్తుంది పోతుంది. మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి సార్, అది బెటర్. ఇంతకుముందు లాగే లాగిన్ అవ్వండి. ఇంకా మరొక మిత్రులు ఏమైనా దయచేసి ముందుకు రండి. సార్ లాగిన్ అయ్యి వస్తారు, ముందుకు రండి దయచేసి. అటు జ్యోతిష్యం నేర్చుకుంటున్న విద్యార్థులైనా సరే, అనుభవాల పంట ఉన్న అనుభవజ్ఞులైనా సరే, దయచేసి మీ జ్యోతిర్వాణి వినిపించండి. మంచి విషయం ఇది.
చెప్పండి సుబ్బారావు గారు, మీరు చేయెత్తారు. సుబ్బారావు గారు వచ్చారా సార్? వచ్చిందా సార్? ఉమాకాంతరావు గారు ఇంకా రాలేదు. మీరు లాగౌట్ అయ్యి వచ్చారు, అయినా రాలేదు. పూర్తిగా లాగౌట్ అయిపోయి మళ్ళీ సార్ నమస్కారం సార్, సుబ్బారావు మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి. ఇవాళ టాపిక్ ఉపచయ స్థానాలు అంటే ఏమిటి, జ్యోతిష్కుడు పరిశీలించుకున్న అంశాలు. ఉపచయ స్థానాలు జాతక చక్రాల 3, 6, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాలు అంటారు. స్థానాలు సామర్థ్యానికి, ప్రతిబంధాలను ఎదుర్కొనే ధైర్యానికి సంబంధించినవి. 3వ స్థానం వల్ల ధైర్యము, శారీరక శక్తి, చొరవ, చిన్నారుల ప్రభావం, ప్రయత్నాలు ఫలిస్తాయి. 6వ స్థానం వల్ల వ్యాధులు, శత్రువులు, రుణాల పోటీ వస్తాయి. 10వ స్థానంలో ఉద్యోగం, కీర్తి, పదవి, ధర్మకర్మలు. 11వ స్థానం వల్ల లాభాలు, ఆశయసిద్ధి, మిత్రబలం, ఆదాయం వస్తుంది. సో జ్యోతిష్కుడు పరిశీలించిన అంశాలు గ్రహస్థితి. ఈ ఉపచయ స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే వీటి ప్రభావం అనుకూలంగా ఉంటుంది. పాపగ్రహాలు శని, రాహు, కేతు, కుజ ఉన్నా కూడా కొంతకాలానికి మేలు కలిగించగలుగుతాయి. దృష్టులు, శుభగ్రహ దృష్టి ఉంటే సద్వ్యాపారాలు, అభివృద్ధి, లాభ సాధన జరుగుతుంది. పాపగ్రహ దృష్టి ఉంటే కొన్ని ఒడిదులకు ఎదురవుతాయి, కానీ సమయం గడిచే కొద్దీ మంచి ఫలితాలు కలిగించగలవు. అలా దశాభక్తి ప్రభావం. ఈ స్థానాల కర్తృభావం గ్రహాలు శుభస్థితిలో ఉంటే దశాభక్తి సమయంలో విజయాలు, పురోగతి ఉంటాయి. అధిక రుణభారం, వ్యాధులు, పోటీలు అధికమైతే తగిన పరిహారాలు చేయాలి. గ్రహయోగాలు. ఈ స్థానాల్లో బలమైన రాజయోగాలు, ధనయోగాలు ఉంటే జీవితంలో పెద్ద విజయం సాధించవచ్చు. ఎలాంటి కుదుపులు వచ్చినా సుదీర్ఘకాలంలో మంచివే ఫలిస్తాయి. రాహుకేతు ప్రభావం. ఈ స్థానాల్లో రాహుకేతు ఉంటే తొలుత ఆటంకాలు, అనిశ్చిత స్థితి ఉండగలదు, కానీ విజ్ఞానాన్ని పెంచే దిశగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకా పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయం పఠించడం, శని బీజ మంత్రం 108 సార్లు జపించడం, తండ్రికి వృద్ధులకు గౌరవం ఇవ్వడం, గురువును ఆశ్రయించడం, ధర్మకార్యాలు చేయడం, ఎరుపు నీలి రంగు దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే సూర్య ఆరాధన, శని ఆలయం దర్శనం ప్రతి శనివారం, ఆదివారం చేయవచ్చు. అలాగే రవి మంత్రం, శని మంత్ర జపం, శాంతి పఠనం చేయొచ్చు. ఆదివారం గోధుమలు, శనివారం నల్లతిల్లలు దానం చేయడం, ఇవన్నీ చేస్తే పరిష్కారాలు అయ్యి, పరిహారాలు అయ్యి మనం శాంతి పొందగలుగుతాం. ముగిస్తున్నాను. థ్యాంక్స్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకా మిత్రులు సుబ్బారావు గారు చెప్పారు, బాగా చెప్పారు, సింపుల్ గా. సార్ రండి సార్. ఇప్పుడు వినబడుతుందండి? వినబడుతుంది సార్, వినబడుతుంది. నమస్కారం అండి అందరికి, సభకి నమస్కారం. యాక్చువల్గా అంటే ఇది నేను మొబైల్లోంచి మళ్ళీ లాగిన్ అయినాను సార్. యాక్చువల్గా అదేదో ప్రాబ్లం ఉంది సిస్టంలో. వినపడుతోందండి? వినపడుతుంది సార్. సార్ ఇవాళ శాస్త్రి గారు మనకి చాలా చక్కటి సబ్జెక్ట్ని మన ముందు పెట్టారు. ఇందాక అంటే మీరు చెప్పినటువంటి ఉపోద్ఘాతంలో కూడా నాకు 2 పాయింట్స్ చాలా చక్కగా అనిపించాయండి. అంటే అది చాలా కొత్త పద్ధతిలో మీరు చెప్పారు. అంటే 2వ స్థానం, 7వ స్థానం గురించి, అంటే ఉపచయాల స్థానాల గురించి మళ్ళీ కొద్దిగా ముందు మాట్లాడుకునే ముందు ఈ 2, 7 మారక స్థానాలు అని చెప్పేసి ఒక బహుళ ప్రచారంలో ఉంది. అంటే ఆ 2, 7 స్థానాలే ఇంకా ఆ వ్యక్తి యొక్క మరణాన్ని సూచిస్తాయి అనేటువంటిది చాలా మంది జ్యోతిష్కులకు ఉన్నటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అన్నమాట. ఇది మీరు అది మారకం కాదు, మార్పు అనే దాన్ని చాలా చక్కగా వివరించారు. ఇది అందరూ కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ అన్నమాట. ఇప్పుడు మనకి జాతక చక్రంలో మంచి స్థానాలు అంటే శుభస్థానాలు అనేటువంటివి మనం ఎంతగా వాటిని కోరుకుంటామో, అంటే 1, 5, 9 ఇలాంటివి, ఈ దుస్థానాలు అనేటువంటి పేరు పెట్టినటువంటి 6, 8, 12 కానివ్వండి, లేకపోతే 2, 7లో ఉన్నటువంటి వాటి పరిస్థితులను కూడా మనకి అవి మన జీవితానికి చాలా అవసరమైనటువంటివి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు విమానాన్ని కనిపెట్టినటువంటి వాడు గాలిలో ఎలా విమానం ఎగరాలో కనిపెట్టాడు, కానీ దానికి భిన్నంగా ఆలోచించినటువంటి వాడు పారాచూట్ కనిపెట్టాడు అనమాట. ఎందుకంటే
అది ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అది ఎలా సేఫ్ ల్యాండింగ్ కావాలి అనేటువంటిది. అలాగే మనం ఒక కార్ వెహికల్ తీసుకున్నట్లయితే దానికి యాక్సిలరేటర్ ఉంటుంది, చాలా స్పీడ్గా వెళ్ళటానికి ఉంటుంది, కానీ బ్రేక్ లేనిది దానికి ఇది ప్రయోజనం లేనిది అనమాట. సో బ్రేక్ కూడా అవసరమే. అలాగే మనకి ఈ జాతకంలో కూడా భగవంతుడు ఈ యొక్క మన జ్యోతిష్యులన్నింటినీ కూడా ఒక మనిషి పురోగతికి పెట్టాడు. అలాగే అతను విర్రవీయకుండా అతను తన ఏంటో తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్థానాలలో కూడా ఆ గ్రహాల యొక్క అమరికలు అనేటువంటివి అతను చేసుకున్నటువంటి పాపపుణ్యాల కర్మాల ఫలితంగా అవి కూడా ఏర్పాటు అవుతాయి అన్నమాట. సో ఇది మనం చాలా చక్కగా ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా కూడా మనం నేర్చుకునేటువంటి విషయము. ఇకపోతే ఈ ఉపచయాల గురించి శాస్త్రి గారు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ మనకి షేర్ చేశారు, ఇప్పుడు మూర్తి గారు కూడా చెప్పారు. అయితే ఈ ఉపచయాలలో మనం భావాల్ని చూసేటప్పుడు మెయిన్గా మనకి చూడాల్సింది ఏంటంటే రిఫరెన్స్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు ఈ 3, 6, 10, 11 స్థానాలు అనేటువంటి వాటిని మనం ఎక్కడి నుంచి చూస్తున్నాము అనేటువంటిది, అంటే వాటిని మనము ఒక రిఫరెన్స్ పాయింట్ నుంచి మాత్రమే వాటిని కన్సిడర్ చేయాలి. ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ అనేటువంటిది సహజంగా మనం లగ్నం నుంచి చూస్తాం. లగ్నం నుంచి చూడటం అంటే లగ్నం మనకి ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని సూచిస్తుంది, అతని సెల్ఫ్ను సూచిస్తుంది అనమాట. ఇతను ఎలాంటి వాడు అనే, అతని యొక్క భౌతిక శరీరం ఎలా ఉంది, అతను ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి లగ్నం నుంచి తెలుస్తాయి. అంటే ఈ 3, 6, 10, 11 స్థానాలకు సంబంధించినటువంటి కారకత్వాలన్నీ ఆ లగ్నం నుంచి చూసినప్పుడు ఆ శారీరకమైనటువంటి వాటిల్లో అతను ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తాడు, ఏ పీరియడ్లో వస్తాడు, ఇటువంటివన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అయితే ఇది చంద్రుడి నుంచి కనుక మనం అంటే దాని లగ్నం నుంచి చంద్రుడినే లగ్నం కింద తీసుకొని కనుక మనం చూసినట్లయితే ఇదే ఉపచయ భావాలకి మనస్సుకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు అవగతం అవుతాయి అన్నమాట. ఇలా చూసుకున్నప్పుడు సూర్యుడి నుంచి గనక ఈ ఉపచయ భావాల్ని చూసినట్లయితే ఆ సూర్యుడు ఆత్మకారకుడు, అలాగే శారీరకమైనటువంటి వైటాలిటీ అంటే అతనికి ఎలాంటి ఎనర్జీ ఉంది అనేటువంటి దానికి కూడా రవి కారకుడైతాడు. కాబట్టి రవి నుంచి కూడా ఈ ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఆ యొక్క భావ కారకత్వాల్ని మనకి తెలియజేస్తాయి. ఇంకా చూసినట్లయితే మనకి ఆరుడ లగ్నం నుంచి గనక మనం చూసినట్లయితే ఇతనికి సోషల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, అంటే అతన్ని సమాజం ఏ విధంగా చూస్తుంది అనేటువంటిది మనకి ఆరుడ లగ్నం నుంచి తెలుస్తుంది. అలా మనం ఈ ఉపచయ స్థానాల్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే హోరా స్థానం అంటే అది ధనస్థానం అనమాట. అక్కడి నుంచి కనుక హోరా లగ్నం నుంచి చూసినట్లయితే ఇతను జీవితంలో ధనం ఎలా సంపాదిస్తాడు, ఆ ధనం సంపాదించడానికి అతను ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది, ఏ సమయంలో అతను ఈ యొక్క ధన సంపాదన కానివ్వండి, అతని యొక్క అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఏ విధంగా అతను డెవలప్ చేసుకోగలుగుతాడు అనేటువంటి దాన్ని ఈ యొక్క మనం ఈ హోరా లగ్నం నుంచి మనం చూడటం జరుగుతుంది అనమాట. ఇకపోతే ఈ ఘటి లగ్నం అని ఉంటుంది. ఈ ఘటి లగ్నాన్ని నుంచి చూసినట్లయితే అది ఒక వ్యక్తి యొక్క అథారిటీ, ఫేమ్ అంటే కీర్తి అంటాం మనం. ఆ సమాజంలో ఆ కీర్తి అనేటువంటిది అతనికి ఎలాంటి అధికారం అనేది ఉంటుంది, పవర్ అనేది ఉంటుంది అనేటువంటిది ఘటి లగ్నాన్ని నుంచి మనం చూడటం జరుగుతుంది. కాబట్టి ఘటి లగ్నం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఉపచయ స్థానాల యొక్క అనాలిసిస్ కనుక చేసుకున్నట్లయితే ఆ భావ కారకత్వాల్ని కూడా మనం అనాలిసిస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇక ఇలా పోతే మనము ఈ డిఫరెంట్ రిఫరెన్స్ పాయింట్స్ని మనం అంటే ఏ అంశాన్ని మనం పరిశీలించదలుచుకున్నామో దాని నుంచి మనం ఉపచయ స్థానాల్ని కనుక అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనకి ఆ యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి ఆయా విషయాలు అనేటువంటి మనకు అర్థమవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఉపచయ స్థానాలని స్టడీ చేసినట్లయితే మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మామూలుగా జాతకంలో చూసినప్పుడు ఏవైతే మనం అనాలిసిస్ చేస్తామో ఈ విధమైనటువంటి అనాలిసిస్ని కనుక మనం కొత్త కోణంలో చేసుకున్నట్లయితే మనకి అదనంగా ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది అనమాట. ఈ 4-5 పాయింట్లు చెప్దామని చెప్పేసి నేను అనుకున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు. ధన్యవాదాలు సార్. మీరు మొబైల్లోంచి స్క్రీన్ ఆన్ చేసుకున్నా బాగానే కనపడుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అది మొబైల్ ఇప్పుడు నేను మొబైల్ నుంచే చేస్తుంటాను, ఎప్పుడు వేరే బాగానే ఉంటుంది, అది ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే అండి. అది అపార్ట్ అద్భుతమైనటువంటి దృక్కోణాన్ని ఆవిష్కరించారు. అసలు 3, 6, 10, 11 కాకుండా ఏ దానినైనా మనం చూస్తున్నప్పుడు రెఫరెన్స్ పాయింట్స్ చాలా ముఖ్యం. అన్ని జన్మలగ్నంతోనే చూడాల్సిన పని. చూడాలండి. అవునండి. జన్మలగ్నం, రవి లగ్నం, చంద్రలగ్నం, ఘటి లగ్నం,
ఆరూఢ లగ్నం ఎన్నో ఉన్నాయి. అది జ్యోతిష్కులకి ఉన్నటువంటి ఆప్షన్స్ అవన్నీ. అన్ని ఆప్షన్స్ ఉండి మనం మన మైండ్ ని సంకుచితత్వంలోకి తోసిపారేసి 3 అనగానే లగ్నం నుంచి మాత్రమే 3 అన్నది అని మనం మర్చిపోతాం. అవును. చాలా చక్కగా చెప్పారు సార్. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం సార్. వేదవతి గారు చెప్పండి అమ్మా. చెప్పండి సార్. జ్యోతిర్వాణి ఉన్న సభ్యులకు గురువులకు నా నమస్కారములు. నా పేరు వేదవతి. ఈరోజు ఉపజయ స్థానాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఉపజయ స్థానం అనే పదము సంస్కృత పదము. ఉపజయం నుండి ఉద్భవించింది. దీని అర్థము పెరుగుదల, సముపార్జన లేదా పోషణ, పెరుగుదల అనేది ప్రక్రియ. ఇది మొత్తం ప్రక్రియ. మన జ్యోతిష్ శాస్త్రంలో తృతీయ భావము, షష్ఠ భావము, దశమ భావము, లాభభావాలు లేదా లగ్నము లేదా చంద్రుడి నుంచి ఈ స్థానాలను ఉపజయ స్థానాలు అని పిలుస్తారు. ఇది బృహత్ జాతక బుక్ లో తృతీయ భావము, షష్ఠ భావము, దశమ భావము, లాభభావాలను పురుషుల అదృష్టాన్ని మెరుగుపరిచే శక్తిని ఉపాయాలుగా పిలుస్తారని పేర్కొన్నాము. ఈ 4 భావాలలో షష్ఠ భావ స్థానము అపోక్లీమా మరియు దుష్ట స్థానం, కానీ ఇది అష్టమ భావము, వ్యయభావం వలె చెడ్డది కాదు. తృతీయ భావము, షష్ఠ భావం మరియు లాభభావాలను వ్యాధి నిరోధకత యొక్క స్థానము అని పిలుస్తారు. మరి రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించినది. వాటిలో ఉన్న దుష్టగ్రహాలు వ్యాధులను నాశనం చేస్తాయి, మరి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకోటి ఏంటంటే ఉపజయ స్థానాలు వృద్ధి మరియు విస్తరణకు నిలయాలు వాటిని ఆక్రమించే గ్రహాల స్వభావాన్ని బట్టి మంచి చెడు ఫలితాలను ఇస్తాయి. వాటిలో ఉన్న శుభగ్రహాలు సాధారణంగా సంపదను పెంపొందించుతాయి. ఉపజయ స్థానాలు ఆక్రమించే దుష్ప్రవర్తన వల్ల శారీరక పోరాటాలు మరియు ఆందోళన లేకుండా లాభాలను ఇస్తాయి. అయితే శుభగ్రహాలు ఎక్కువ దిగుబడితో లాభాలను ఇస్తాయి. ఇంకోటి ఈ ఉపజయ స్థానాలు వసుమతి యోగం అనేది ఒక యోగం ఉంది. ఒక వ్యక్తి జన్మించే సమయంలో శుభగ్రహాలు లగ్నము లేదా చంద్రుడి నుంచి ఉపజయ స్థానాలను తృతీయ భావము, షష్ఠ భావము, దశమ భావము, లాభభావాలు ఉన్నట్లయితే వసుమతి యోగం ఏర్పడుతుంది. దీని ఫలితాలు ఆ వ్యక్తి ఆధారపడకుండా ఉండడమే కాకుండా ఎల్లప్పుడూ తనంతట తానే సంపదను కలిగి ఉంటాడు. ఈ యోగము లగ్నానికి సంబంధించిన మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి నుంచి 3 ఉపజయ స్థానాలను మాత్రమే శుభగ్రహాలు బుధుడు, శుక్రుడు మరియు గురువు. వాటి ఉచ్చరాశులను ఆక్రమించే గ్రహాలు ఈ యోగాన్ని మరింత శక్తివంతం చేస్తాయి. వాటి బలహీన రాశులను అతిక్రమించడం ద్వారా బలహీనంగా ఉంటాయి. దీన్నే వసుమతి యోగము అంటారు. ఇంతటితో నాది నమస్కారం అండి. వేదవతి గారు చక్కగా మంచి బుక్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ని బాగా పంచారు. ధన్యవాదాలు. ఇలాగే మన అందరం కూడా ఏదైనా విషయం మనం మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు క్లాసిక్స్ గ్రంథాలలో ఉన్నటువంటివి కనుక చూస్తే మనకి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. అవును సార్. అధ్యయనం చెయ్యాలి మనం. ఊరికే ఇప్పుడు అందుకే జ్యోతిర్వాణిలో మనం ఏమంటున్నాం, ఇలాంటివన్నీ ప్రేరణ కలిగించి చేసే ప్రేరణ కలిగించాలి. మిత్రులు ఎవరో వెంకట్రామ్ పేరుతో ఉన్నవారు మ్యూట్ చేసుకోలేదు, వారి వల్ల మిగతా వారికి డిస్టర్బెన్స్ అవుతుంది. దయచేసి చూడండి, వెంకట్రామ్ అనే పేరు వస్తుంది. తర్వాత మనకి మాట్లాడతారా ఏమన్నా వెంకట్రామ్ గారు? లేదు, వింటున్నాను. మ్యూట్ చేసుకోవాలి. మీరు మ్యూట్ చేసుకుంటే బాగుంది సార్. మ్యూట్ చేసుకుంటే వింటాం, ఇబ్బంది ఏమన్నా. సో ఇంకా మిత్రులు దయచేసి ముందుకు రండి. ఉపచయాల గురించినటువంటి మీ ఆలోచనలు, అనుభవాలు పంచుకోండి. సార్ నేను గజానన్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి గజానన్. సార్ ఇది అంటే నేను ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి కొంచెం ఉపజయాలు 3, 6, 10, 11 ఎలా అవుతున్నాయో దాన్ని 3ని కూడా ఒక లగ్నంగా తీసుకొని దాని నుంచి మళ్ళీ 6, 10, 11ను కూడా అలా భావాలను మనం గమనించవచ్చు. భావాలను మళ్ళీ 6 తీసుకున్నప్పుడు 10, 11, 3
మళ్ళీ 10ని తీసుకున్నప్పుడు 11, 11, 3, 6. సో ఇలా ప్రతి దాన్ని లగ్నంగా తీసుకొని దాని ప్రకారంగా మనం భావాలను గమనించవచ్చు సార్. దీంతో పాటు మనకు అష్టక వర్గులో కూడా మనకు బిందువుల ఆధారంగా మనము ఉపచయ భావాలను మనము జ్యోతిష్యంలో ఇది గమనించవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 24 బిందువుల కంటే తక్కువ వచ్చాయి, ఆ ఏ గ్రహం అయితే అష్టక వర్గులో ఆ బిందువులు తక్కువగా ఇచ్చాయో దాని ప్రకారంగా మనం జ్యోతిష్కులకి మనము ఈ టైంలో సపోజ్ రవి మకరంలో ఉన్నాడు, మకరంలో ఉన్నప్పుడు బిందువులు తక్కువ ఇచ్చినప్పుడు సో మీరు ఇలా కొంచెం జాగ్రత్తలు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు సార్. ఇది కొంచెం నేను అబ్జర్వ్ చేశాను. అంతే సార్. థ్యాంక్ యూ. గజానన్ గారు, ఇది మీరు చెప్పింది చాలా బాగుంది. అయితే ప్రతి భావానికి అప్లై అవుతుంది, ఒక 3, 6, 10, 11కే కాదు, అన్ని భావాలకి. దీని భావాత్ భావం అంటాం. అవును సార్, అవును. ఇది మన కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి. అయితే అష్టక వర్గు ఆ పరిధిలోకి ఆ విషయంలోకి వెళ్ళినప్పుడు జాతకుడికి 3, 6, 10, 11లో అంటే జన్మలగ్నం నుంచి ఉన్నటువంటి ఆ రాసుల్లో ఎన్ని అష్టక వర్గు బిందువులు వచ్చాయో చూడాలి. అదే చంద్రలగ్నం నుంచి చూసినప్పుడు ఆ 3, 6 దాని ఉపచయాలు చూడాలి. రవి లగ్నం నుంచి చూసినప్పుడు దాని ఉపచయాలు చూడాలి. ఇలా ఒక లగ్నం రెఫరెన్స్ నుంచి 3వ, 6వ, 10, 11 చూసినప్పుడు వాటిలో ఉన్నటువంటి అష్టక వర్గ బిందువులను గమనిస్తూ మనం చెప్పుకోవచ్చు. అది కొంచెం లోతుగా వెళ్ళిన వాళ్ళకి వీలవుతుంది. మనకి ఏంటి అంటే ఉపచయాలని ఎలా మనం గ్రహించాలి, ఉపచయాలని ఎలా డీల్ చేయాలి అనేది మనకి ముఖ్యమైన పాయింట్. దాంట్లో లోతుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు అష్టక వర్గ బిందువులు కూడా తీసుకుంటాం. బాగుంది, ధన్యవాదాలు. ఇంకా మిత్రులు పణిరామ శర్మ గారు చెప్పండి. సభకు నమస్కారము. ఉపచయ స్థానాలను మనము డెవలప్మెంట్ స్థానాలు అంటున్నాం. అంటే గ్రోత్, పెరగడానికి, జీవితంలో ఒక వ్యక్తి ఎదుగుదల ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఉపచయ స్థానాలను వాడుతాం. దీంట్లో మనం గమనిస్తే ఒక వ్యక్తి ఎదుగుదలకి ఏమి అవసరం అవుతాయి. ఎదుగుదల అనేది ఏదో సడన్ గా ఒక్కసారి అయిపోదు, క్రమక్రమంగా పెరుగుతుంది. అందుకే ఉపచయ స్థానాలు అనేటివి జీవితంలో దశ పెరిగే కొద్దీ పెరుగుతుంది అని చెప్తాం. సో ఇక్కడ ఉపచయ స్థానంలో 3 అంటే మన కమ్యూనికేషన్. అంటే ఒక విషయాన్ని మనము ఇతరులతో కమ్యూనికేట్ అయితేనే అక్కడ ఎదుగుదల ఉంటుంది. అట్లే ధైర్యము, ఒక విషయంపైన ఎదుర్కోవడానికి ధైర్యం, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ధైర్యము, సహకారం, ఇతరుల సహకారం కలిగి ఉండడం. ఈ 3 గుణాలు కలిగినప్పుడు మాత్రమే మనం ఒక పని చేయగలుగుతాం. మరి 6లోకి వచ్చేటప్పటికి ఏముంది ఇక్కడ, దానికి సంబంధించినటువంటి ఆటంకాలను అధిగమించడానికి కావలసిన శక్తి ఎప్పుడైతే అధిగమిస్తామో అప్పుడే విజయం వస్తుంది. ఆ విజయమే మనం ఒక పని చేయడానికి సంకల్పించినప్పుడు 10వ స్థానం కర్మ. ఈ కర్మకు ఈ 2 సహకరిస్తే దాని ద్వారా మనకు లబ్ధి వస్తుంది 11. ఈ విధంగా 3, 6, 10, 11 స్థానాలను మనం గమనించుకుంటే ఇవి 6, 10 స్థానాలు అయితే కర్మ త్రికోణంలో, అర్థ త్రికోణంలో ఉన్నాయి. 3, 11 అయితే కామ త్రికోణంలో ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి భౌతికమైనటువంటి అవసరాలను తీర్చుకోవడానికి కావలసినటువంటి సంబంధం అంతా కూడా 3, 6, 10, 11 స్థానాల్లోనే ఉంటుంది అని మనం భావించవచ్చు. కాబట్టి ఇక్కడ ఏ గ్రహాలు మనకు శుభాన్ని ఇస్తాయి, ఏ గ్రహాలు అంటే సహజంగా అశుభ గ్రహాలు ఉపచయ స్థానాల్లో శుభాన్ని ఇస్తాయి అంటాం. అంటే శుభగ్రహాల కంటే శుభగ్రహాలు ఇస్తాయా ఇవ్వడానికి ఇక్కడ మనకు ఒక ధైర్యం కావాలా, ఒక ఇంప్లిమెంట్ చేయాలంటే శుభం అంటే ఇక్కడ అశుభం అంటే అవి పాపం చేస్తాయని కాదు, ఒక దృఢ సంకల్పము, ఒక కఠినమైన కష్టపడే స్వభావము, ఇవన్నీ కూడా మనకు అశుభ గ్రహాల నుంచే వస్తాయి. ఆ విధంగా ఉపజయ భావాలను మనం అర్థం చేసుకుంటాం. తర్వాత ఉపజయ భావాల్లో అన్నిటికంటే ప్రధానమైనది 10వ భావం. ఇది కేంద్రంగా కూడా ఉంటుంది. ఈ భావమే జీవితంలో లగ్నం ఎంత ప్రధానమవుతుందో 10వ భావం కూడా ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలకు అంతే ప్రధానమవుతుంది. ఇది గమనించింది. అట్లాగే ఇంకొక అంశం చెప్పాలనుకున్నాను. మనం సహజ ఉపచయ స్థానాలను తీసుకుంటే 3 అంటే మేష సహజ రాశి చక్రంలో 3, 6 స్థానాలకు అధిపతి అయినటువంటి బుధుడు, ఇతని కమ్యూనికేషన్ కు,
వ్యవహారానికి అతను కారకుడు అవుతాడు, ఇంటెలిజెన్స్ కు. అట్లే 10, 11 స్థానాలకు అంటే మకర కుంభాలకు శనీశ్వరుడు అధిపతి అవుతాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ వ్యక్తి జీవితంలో నాలెడ్జ్, సర్వీసు, కర్మ, కష్టము, ఈ రెండు కలిసిన వ్యక్తి జీవితంలో ఎప్పుడైనా ఎదుగుతాడు. కాబట్టి శని బుధుల కలయిక జాతకంలో అత్యంత ఈ ఒక వ్యక్తి ఎదగడానికి బాగా ఉపయోగపడుతుందని నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు పరిణామ శర్మ గారు, మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు తర్వాత వక్త ప్రసంగించే ముందు నాకు ఒక చిన్న ఊహ వచ్చింది కాబట్టి అది చెప్తాను, ఆలోచన. అది ఒక ఉదాహరణగా చెప్తాను. మామూలుగా జాతకులు జన్మిస్తారు, పెరుగుతూ ఉంటారు. పెరిగే క్రమంలో శైశవ, బాల్య, కౌమార, యవ్వన దశలు ముందుకెళ్తుంటాయి. ఆ దశల్లో వాడి జాతకంలో ఏ గ్రహాలు ఉన్నా, ఏమున్నా, ఏ దశలు వచ్చినా, ఏ వచ్చినా అవి నడుస్తూనే వస్తుంటాయి. అది ఎలా అనుభవిస్తాడు అనేది ఒక విషయం. చదువుకున్నాక అతడికి నాకు ఉద్యోగం చెయ్యాలి అనే అటువంటి అవసరం వస్తుంది. వ్యాపకం, జీవించడానికి ఏదో ఒక జీవనం కావాలి. ఆ జీవనం కావాలి అని అతను భావించడం, ఆ భావించడానికి కావలసిన జ్యోతిష్యుల ప్రభావం మనకి 3 నుండి వస్తుంది. ఆ జాతకుడి 3వ భావం నుంచి వస్తుంది. ఆ తర్వాత అలా వచ్చిన తర్వాత తాను నేర్చుకున్నటువంటి చదువుతో కానీ, తనకున్నటువంటి సాధనాలతో కానీ, తనకున్నటువంటి వనరులతో కానీ అవి వాడుకోవడానికి కష్టపడాలి. ఆ కష్టపడడమే 6. ఉద్యోగం కావాలి అనుకోవడం 3 అయితే, ఆ ఉద్యోగానికి అప్లై చేసి దాని కాంపిటేటివ్ స్టడీకి చదవడం అనేది 6 అయితే, ఆ దాని పరీక్ష రాయడం 10 అయితే, జాబ్ రావడం 11 అండి. ఇలా జీవితంలో అన్ని భావాలతో సంబంధం ఉండి 3, 6, 10, 11 కీ సెంటర్స్ అవుతున్నాయి. ఈ కీ సెంటర్స్ అవ్వడాన్నే మన వాళ్ళు వృద్ధికి కారణమయ్యే భావాలుగా చెప్పుకొచ్చారు. కేవలం అవి మాత్రమే వృద్ధికి ఆధారం కావు. వాటికి మిగిలిన అన్ని భావాల నుంచి వచ్చేటువంటి సమన్వయం ద్వారానే జరుగుతుంది. ఈ ఊహ వచ్చి, ఆలోచన వచ్చి అందరితో పంచుకున్నాను. తర్వాత ఎవరైనా దయచేసి ముందుకు వచ్చి మన ఉపచయాల గురించిన జ్యోతిర్వాణి వినిపించండి. నాగకుమారి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్సుమాంజలి. ఎంవి శర్మ గారు బయట ఉన్నారు. ఆయన ముందు ఏమైనా మాట్లాడతారో విని మీరు తర్వాత మీరు మాట్లాడుకుందాం. శర్మ గారు ఆయన బయట ఏదో ఉండి ఇబ్బంది ఉందంటున్నారు. శర్మ గారు మాట్లాడండి. ఎంవి శర్మ గారు. ఎంవి శర్మ గారు వింటున్నారా? ఉండండి, అందుబాటులో లేనట్టుంది. నాగకుమారి గారు మీరు ఆరంభించండి. సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్సుమాంజలి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపచయ స్థానాల గురించి ఈరోజు మాట్లాడుకుందామని మన శాస్త్రి గారు చెప్పారు. అయితే ముఖ్యంగా ఉపచయము అంటే ఎదుగుదల. ఎలాంటి ఎదుగుదల? అది మామూలుగా మొక్కలు ఎలా ఎదుగుతాయి? శాఖోపశాఖలుగా ఎదుగుతాయి. ఎదగటం అంటే కేవలము ఇలా పొడవుగా ఎదగటం కాదు, అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఎదగటం, శాఖోపశాఖలుగా ఎదగటం. అది లాటరల్, కొలాటరల్, అన్ని రకాలుగా అన్నమాట. సో అలాంటి ఎదుగుదలనిచ్చే స్థానాలు ఏంటి అంటే 3, 6, 10, 11. ఈ స్థానాల ఇంపార్టెన్స్ గురించి కీర్తిశేషులు ఏవి సుందరం గారు మొట్టమొదట మాకు ఒక విషయం చెప్పారు. మనిషి జీవితంలో కదలికకి, అంటే మనిషి పురోభివృద్ధికి, జంతుజాలం నుంచి మనిషి అభివృద్ధికి కారణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే 4 స్థానాల్లో ఉన్నాయంట మనిషి శరీరంలో. ఫస్ట్ మెడ, తర్వాత నడుము, తర్వాత మోకాళ్ళు, ఆ తర్వాత చీలమండలి. సో ఇవి కదలగలుగుతాయి. చేతులను వదిలిపెట్టండి, మన శరీరం అంటే ఈ చేతులు మనం ఎంత ఊపినా ఎటు వెళ్ళము, ఏమీ తెలియదు మనకి. అదే తల తిప్పటం వల్ల చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నడుము తిప్పటం వల్ల మనం తొందరగా వెళ్ళిపోగలుగుతాం.
ఆ మోకాళ్ళ కదలిక లేకపోతే ఎలా ఉంటుందో మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళని అడిగితే ఇంకా బాగా తెలుస్తుంది. ఆ చీలమండల కదలిక వల్లే మనం వేగంగా పరిగెత్తడం, నడవటం ఇవన్నీ చేయగలుగుతాం. సో అదే విధంగా ఋషులు ఎంత చక్కగా డివైస్ చేశారు అంటే, ఈ 3వ భావం మన మెడను సూచిస్తుంది, 6వ భావం నడుమును సూచిస్తుంది, నడుము లేదా కటి ప్రాంతం. అదే విధంగా మోకాళ్ళు 10 మనందరికీ తెలుసు, 11 చీలమంటలు. సో ఇవి ఏ విధంగా అయితే కదలిక కలిగి ఉన్నాయో, మనిషి యొక్క మూమెంట్ కి కారణమవుతున్నాయో, అదే విధంగా ఈ భావాలు కూడా మన జీవితంలో ఎదుగుదలకి కారణమవుతున్నాయి. అయితే ధర్మ, అర్థ, కామ, మోక్ష త్రికోణాలు మొత్తం 4 త్రికోణాలుగా విభజించారు రాశి చక్రాన్ని. సో ధర్మ త్రికోణం మన చేతిలో లేదు, అది వదిలేయాల్సిందే. మోక్ష త్రికోణం లేదు. సో ఈ జన్మలో మనం అంతా మామూలుగా ఆరాటపడేది అర్ధ కామ త్రికోణాల కోసమే. అర్ధ కామ త్రికోణాల్లో కూడా 2, 7 అంటే మారక భావాలు అని తీసేస్తే, వాటిని పక్కన పెడితే మిగిలిన భావాల గురించి అవి ఉపచయాలైన. అర్ధ త్రికోణంలో 6, 10, కామ త్రికోణంలో 3, 11 ఇవి కలిపితేనే మనకి ఉపచయాలయ్యాయి. సో ఈ ఉపచయాలు మనకి ఎదుగుదలనిస్తాయి. కాబట్టి అంటే ఇక్కడ శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా గొప్పగా ఏం చేయవు, వాటి శుభ ఫలితాలను అవి ఇస్తాయి అంతే. మనము ఆశించినంత ఎక్స్ట్రా డబల్ ధమాకా ఆఫర్లు ఏమి ఇవ్వవు శుభగ్రహాలు. చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ ఉంటే మామూలుగా అవి ఇచ్చే ఫలితాలను ఇస్తాయి. అదే అక్కడ పాపగ్రహాలు ఉంటే అవి మనకి రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. అయితే జీవితంలో ఒక వయసు దాటిన తర్వాత, కనీసం 30-35 సంవత్సరాలు దాటిన తర్వాతే ఆ ఎదుగుదల అనేది వస్తుంది. ఇంకా ఆయా గ్రహాల స్థితిగతుల్ని బట్టి ఆ ఎదుగుదల అద్భుతంగా ఉంటుందా, ఎవరు ఊహించినంతగా ఉంటుందా అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ శుభ ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి. అయితే ఈ ఉపచయ స్థానాధిపతులు ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటే గొప్ప ఫలితాలను ఇస్తారు, లేదా ఒక ఉపచయాధిపతి ఇంట్లో ఇంకొక ఉపచయాధిపతి ఉన్న గొప్ప ఫలితాన్ని ఇస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ పెట్టారు. ఏంటది? ఒక ఉపచయంలో ఒక పాపగ్రహం ఉండగా ఇంకొక పాపగ్రహం ఆ గ్రహాన్ని చూడకూడదు, ఆ గ్రహంతో సంబంధం పెట్టుకోకూడదు, దాని ఫలితాలు తగ్గిపోతాయి. ఇప్పుడు శనైశ్వరుడు అక్కడ ఉంటే కుజుడు వీక్షించకూడదు, లేదా రాహుకేతులతో సంబంధం రాకూడదు. సో రవి కూడా అక్కడ చాలా వరకు సంబంధం రాకూడదు. సో ఈ విధంగా వస్తే ఇబ్బందులు అవుతాయి, మనం ఆశించిన ఫలితాలు రావు. సో ఇది ఒక క్లాస్. అయితే ఈ గ్రహాలు, ఈ ఉపచయాధిపతులు ఏదన్నా ఒకే ఉపచయ భావాన్ని చూసినట్లయితే అన్ని కలిసి వాళ్ళ జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు అందరికీ ముఖ్యంగా బిగినర్స్ కి, పెద్దవాళ్ళకి కాదు, బిగినర్స్ కి నేను చెప్పేది ఏంటి అంటే, జవహర్ లాల్ నెహ్రూ గారి చక్రం, జీవిత చక్రం చూస్తే మీకు రాశి చక్రం, దాంట్లో ఆయన 10వ స్థానాన్ని ఆయన ఉపచయాధిపతులన్నీ వీక్షిస్తున్నాయి. కావాలంటే మీరు చూడండి. సో అందువల్ల ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఎంత గొప్ప ఫలితాలను ఇస్తాయంటే అలాంటి గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఇకపోతే ఒక్కొక్క హౌస్ గురించి మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ముందు తృతీయ స్థానం. ఈ తృతీయ స్థానం అనేది కామ త్రికోణంలో మొట్టమొదటి స్థానం. అంటే ఏంటిది? కోరిక పుడుతుంది మనసులో, నాకు పలానా కారు కావాలి, నాకు ఐఐటిలో సీట్ కావాలి, నాకు మంత్రి పదవి కావాలి. ఇది ఎక్కడ పుడుతుంది? 3వ స్థానంలో పుడుతుంది. సో ఈ 3, 11 అనేవి అంటే మన దక్షిణ భారతదేశంలో మనం వేసుకునే చక్రంలో మనకు తెలియదు, కానీ ఉత్తర భారతదేశంలో వేసే వాళ్ళలో అయితే 3, 11 కాలపురుషుని యొక్క భుజాలుగా చెప్తారు. మామూలుగా మనం కూడా చెప్తాం కదా, కుడి భుజం, ఎడమ భుజం, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అని చెప్తారు. సో ఆ 3, 11 అంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో ఈ 3 స్థానం ఏమిస్తుంది? కమ్యూనికేషన్, ధైర్య సాహసాలు, సంకల్ప బలం. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా సాధించాలి అంటే జాతకుడికి సంకల్ప బలం కావాలి. ఈ సంకల్ప బలం ఎక్కడుంటుంది? 3లో ఉంటుంది. సో 3లో గనక నైసర్గిక పాపగ్రహం ఉంటే వాళ్ళకి చక్కటి సంకల్ప బలం ఉంటుంది. సో ఇంతేనా, ఇంత సింపులా అనుకుంటాం. అయితే అక్కడ ఇంకొక కండిషన్ ఉంది. జ్యోతిష్కులు ముఖ్యంగా గమనించాల్సింది ఈ విషయాలు. ఏంటి? చాలా లగ్నాలకి తృతీయం ఏమవుతుంది? అక్కడ ఒక గ్రహం నీచ పొందుతుంది. అక్కడ ఆ తృతీయంలో నీచ పొందిన గ్రహం ఉండకూడదు. వృషభ లగ్నం తీసుకుంటే 3లో కుజుడు నీచ పడతాడు,
కర్కాటక లగ్నం తీసుకుంటే 3లో శుక్రుడు నీచపడతాడు. సింహ లగ్నం తీసుకుంటే 3లో ఆయనే నీచపడతాడు. కన్యా లగ్నం తీసుకుంటే 3లో చంద్రుడు నీచపడతాడు. అదేవిధంగా వృశ్చిక లగ్నం తీసుకుంటే 3లో గురువు నీచపడతాడు. మకర లగ్నం తీసుకుంటే 3లో బుధుడు నీచపడతాడు. కుంభలగ్నం తీసుకున్నట్లయితే 3లో శనైశ్వరుడు నీచపడతాడు. సో ఈ 3లో నీచపడిన గ్రహము ఉండకూడదు, నీచపడిన గ్రహంతో ఇక్కడ ఉన్న అధిపతులకు సంబంధం ఏర్పడకూడదు. అట్లయితే అవి ఫలితాలను ఇవ్వలేవు. అది తృతీయం. ఇకపోతే షష్ఠభావం 6th హౌస్ గురించి చెప్పుకుందాం. ఇది రోగ రుణ శత్రువు ఇప్పుడు మనకు సంబంధం లేదు. ఇక్కడ ఉపచయంగా చూసినట్లయితే ఇది పోటీతత్వాన్ని సూచిస్తుంది. ఇది ఎంత బలంగా ఉంటే ఇప్పుడు జాతకులు ఎంతో మంది ఎంట్రన్స్ రాస్తారు, ఐఐటి ఎంట్రన్స్ రాస్తారు, మెడికల్ ఎంట్రన్స్ రాస్తారు. కానీ ఎవరు బాగా చేయగలుగుతారు? అక్కడ నైసర్గిక పాపగ్రహం ఎవరికైతే బలంగా ఉందో వాళ్ళలో పోటీతత్వం అధికంగా ఉంటుంది. అన్ని రకాల ప్రతిబంధకాలని, ఆటంకాలని, పోటీదారుల్ని, ఒక చిన్న బిజినెస్ పెట్టిన ఏదైనా కూడా వాళ్ళు దాటుకుని ముందుకు వెళ్ళగలుగుతారు, అది స్ట్రాంగ్ గా ఉంటే. అయితే ఇక్కడ ఇంకొక చిన్న మనకి అన్ని చోట్ల మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ 6th హౌస్ ప్రారబ్ధ కర్మని తెలియజేస్తుంది. అంటే మనము ఏది అనుభవించడానికి వచ్చామో ఈ జీవితంలో అది అనుభవించాల్సిందే, ఆ లార్డ్ అది తెలియజేస్తాడు. అంతేకాదు మళ్ళీ ఇది త్రిషడయాల్లో ఒక భావం అవుతుంది 3, 6, 11లో. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఈ గ్రహానికి ఒకవేళ ఈ షష్టాధిపతి వెళ్ళి ఎక్కడో ఉంటాడు, ఆ షష్టాధిపతితో సంబంధం ఏర్పడకూడదు. షష్టాధిపతి ఎక్కడుంటే అక్కడ సమస్యలే, రోగ రుణ శత్రుభావాలు మనం అనుకున్నాం కదా, ఆ సమస్యలు వస్తాయి. కాబట్టి అక్కడ షష్టాధిపతితో సంబంధం ఏర్పడకూడదు. అది 6th హౌస్. ఇకపోతే 10th హౌస్, ది బెస్ట్ హౌస్ అన్నమాట. 10th హౌస్ అన్నిటికంటే చాలా బలమైన స్థానం. ఉపచయాల్లో అన్ని స్థానాల్లోకి బలమైన స్థానం. ఎందుకంటే ఉత్తరోత్తర ఇది బలమైన కేంద్ర స్థానం. 4 కేంద్ర స్థానాల్లో కూడా దశమం బలమైన కేంద్ర స్థానం. అయితే మనకి ఇంకొక విషయం, ఇక్కడ 3, 6, 10, 11లో దశమం తీసేస్తే మిగిలిన 3, 6, 11 ఏమవుతున్నాయి? త్రిషడయాలు అవుతున్నాయి. అసలు వాటిని ఉపచయాలు అనం, అవి ఎదుగుదలకు సహకరిస్తున్నాయి అనం. ఎప్పుడైతే దశమం ఉంటుందో అక్కడ అప్పుడే అవి మనకి ఉపచయాలు అవుతున్నాయి. అంటే మనిషికి కోరిక ఉండగానే సరికాదు, పోటీతత్వం ఉండగానే సరికాదు, ఒక పని చెయ్యాలి. ఇప్పుడు నాకు మెడిసిన్లో సీట్ కావాలి అని ఉంది, నేను కోరిక పెంచుకున్నాను, పోటీ ఎవరెవరు పడుతున్నారు, ఎంతమంది రాస్తున్నారు, ఇవన్నీ తీసుకున్నాను, లాభం లేదు. నేను ఉదయాన్నే 4 5 లేసి చదువుకోవాలి, ఒక కర్మ అనేది చెయ్యాలి. మనిషి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏ కర్మ చేయడానికి వచ్చాడు, ఆ కర్మని పర్ఫెక్ట్ గా చేయాలి. అప్పుడే 3కు 6కు కూడా సార్థకత. ఎందుకు అంటే దశమం కర్మస్థానం. తృతీయానికి ఇది ఏమవుతుంది? 6th హౌస్ అవుతుంది. అదేవిధంగా 6th హౌస్కి ఇది 9th అవుతుంది, 11th హౌస్కి 2nd అవుతుంది. సో ఈ రకంగా చూసినట్లయితే కూడా ఈ దశమం గొప్ప స్థానం. ఇది 3, 6ను కూడా కంట్రోల్ చేస్తుంది. వీళ్ళు చేసే పనుల వల్ల 3, 6 కూడా కంట్రోల్ అవుతాయి. ఇది స్ట్రాంగ్ గా ఉంటేనే 3లో 6లో ఉన్న కోరికలు కానీ వాళ్ళ ప్రయత్నాలు కానీ అన్ని సఫలీకృతం అవుతాయి. ఇది ఎంత బెస్ట్ అంటే మామూలుగా మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, సంతానం కోసం పంచమ భావం చూడాలి. పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పటికీ దశమం బలంగా ఉంటే జాతకులకి సంతానం కలిగే అవకాశం ఉంది. దశమం బలంగా ఉంటే జాతకుడికి దీర్ఘాయుష్ ఉంటుంది. సో ఈ దశమాధిపతి బలహీన పడితే జాతకులకి సాధారణంగా విజయం అంటూ ఉండదు. సో ఈ దశమాధిపతి ఎక్కడున్నాడో ఆ భావంలో వృద్ధి, కర్మ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇకపోతే లాభభావం, అన్ని రకాల లాభాలు దీంట్లోనే చూడొచ్చు. ఏ రకమైన ఆదాయ మార్గాలు, అన్ని రకాలు. ఇది అసలు ప్యూరెస్ట్ ఆఫ్ ప్యూర్ ఉపచయం అన్నమాట. ఇప్పుడు 3 చూస్తే అది వేరే, త్రిషడయాల్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. షష్ఠభావం అదే విధంగా చెప్పుకున్నాం, అదేంటి దశమ స్థానం అదే విధంగా చెప్పుకున్నాం. కానీ లాభభావం ప్యూరెస్ట్ ఆఫ్ ప్యూర్ ఉపచయం అన్నమాట. అంటే జస్ట్ ఎదుగుదల ఒకటే ఇది పని. సో మనిషి కీర్తి ప్రతిష్టలు పెరగాలన్నా, ధనం పెరగాలన్నా, అన్ని రకాల లాభాలకి ఇదే మెయిన్. అయితే ఇక్కడ కూడా మనకి లిటిగేషన్స్ ఉన్నాయి. మన జ్యోతిష్కులు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇది బాధక స్థానం అవుతుంది. లాభభావం ఎప్పుడు బాధక స్థానం అవుతుంది. ఎవరికి? ముఖ్యంగా
చరరాశుల వాళ్ళకి బాధక స్థానం అవుతుంది. మేష, కర్కాటక, తుల, మకర లగ్నాల వాళ్ళకి ఇది బాధక స్థానం అవుతుంది. అంతేకాకుండా 11 ఏమవుతుంది, వ్యయభావానికి వ్యయం అవుతుంది. సో ఇది ఎఫ్లిక్ట్ అయితే, ఈ భావం కనుక బాగుండకపోతే, మరి పాపగ్రహ ప్రభావం మరింత అధికంగా ఉంటే మనకి కొన్ని సమస్యలు వస్తాయి. జ్యేష్ఠ సోదరులకు సమస్యలు, మిత్రులకు సమస్యలు, సంపద ఉన్న వీళ్ళు అనుభవించలేరు. సో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఇంతే కాదు, ఇంకా తీసుకున్నట్లయితే కొంతమందికి ఏమవుతుంది, ఈ లాభాధిపతి దుస్థానాధిపతి కూడా అవుతాడు. ఉదాహరణకి వృషభ లగ్నం వాళ్ళకి లాభాధిపతి గురువు, కానీ ఆయనే అష్టమాధిపతి కూడా అవుతున్నాడు. అదేవిధంగా వృశ్చిక లగ్నానికి తీసుకున్నట్లయితే బుధుడు లాభాధిపతి, కానీ ఆయన అష్టమాధిపతి కూడా. అదేవిధంగా మీన లగ్నానికి తీసుకున్నట్లయితే లాభాధిపతి శనైశ్చరుడు, కానీ ఆయన వ్యయాధిపతి కూడా అవుతున్నాడు. సో ఇలాంటి మనం కండిషన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా అన్నిటికంటే ఈ లాభభావము షష్ఠ భావానికి భావాత్ భావం అవుతుంది. సో ఈ భావాలు బలంగా ఉన్నాయి, భావాలు ఫలితాలు ఇచ్చేస్తాయి అనకూడదు. భావాలు ఫలితాలు ఇస్తున్నాయి అంటే ఎక్కడో ఏదో లోపిస్తుంది, అది చూసుకోవాలి. ముఖ్యంగా జ్యోతిష్కులు అది పరిగణనలోకి తీసుకుని ఫలితాలు చెప్పాలి. ఇంత చక్కటి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గురువులకి నా వందనాలు. ధన్యవాదాలమ్మా. ఉపచయాల్లో దాగి ఉన్న త్రిషడాయాన్ని గుర్తించి అందరికీ తెలియజేశారు. చాలా బాగుంది, ధన్యవాదాలు. గురువు గారు ఎంవి శర్మ గారు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీ జ్యోతిర్వాణి వినిపించండి. సభకు నమస్కారం. వినబడుతున్నదాన్ని? సభకు నమస్కారం. కొద్దిగా హడావుడిగా బయలుదేరి వచ్చాను. సబ్జెక్టు చాలా విశేషంగా ఉంది కాబట్టి అందుకోవాలని వచ్చాను. ఇప్పుడే భోజనం ఒక కార్యాలయంలో ఉండి వచ్చిన అనుకోండి. సరే, ఇక ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు ఎవరో మేడం మాట్లాడింది కొద్దిగా విన్నాను నేను. ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు ఏ విషయాలు చెప్పారో ఏంటో తెలియదు. నాకు తోచిన విషయాలు అయితే నేను చెప్పాలనుకున్నాను. ఈ ఉపచయాల అపచయాల, అందరు ఉపచయం అంటున్నారు కానీ దానికి పక్కన అపచయం ఉంటుందని కూడా తెలుస్తలేదు అందరికి. ఉపచయాలు పోయినాయి, మిగిలిన అపచయాలే. జాతక చక్రాల్లో కేంద్రాలు, కోణాలు, ఉపచయాలు, అపచయాలు. 3, 6, 10, 11 సరే బాగానే ఉంది. మరి 2, 8, 12 ఏమిటి? అయిపోతే కేంద్రాలు బలంగా ఉన్నాయి, కోణాలు ఉన్నాయి. అందులో మరి 1, 4, 7, 10 కేంద్రమే. మరి కానీ 10 వచ్చి ఉపచయంలో పడ్డది. దీని మీద సత్యాచార్యులు వారు కానీ, గర్గ మహాముని కానీ, తర్వాత వరాహమీరుడు కానీ భిన్నాభిప్రాయాలు తెలియజేశారు. వీటిని ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఏం చేయాలి, కానీ దానికి నిత్యంగా ఇది ఇలా ఉంటుంది అని చెప్పడం అయితే జరగలేదు. కానీ కొంతమంది పండితుల అభిప్రాయాలను కొంతమంది వ్యక్తి దానికి పర్వాలేదు అనే దాంట్లో వచ్చిండ్రు. అయితే దీంట్లో సత్యాచార్యులు వారు చెప్పింది దశమేకాదశ షష్ఠ తృతీయ సంజ్ఞాని అని ఆయన సూత్రం చెప్పాడు. అది జన్మలగ్నాత్. ఇవి ఎప్పుడు బయలుదేరుతాయి అంటే, ఇది ఫలానా రాశి, ఇది సరి బేసి, ఇవన్నీ మనం చెప్పగలిగినాం. అన్ని రాశులకు స్వభావాలు చెప్పాం. కానీ ఈ కొత్తగా వచ్చిన ఉపచయాలు, అపచయాలు, ఫణిపరాలు, ఆపక్రమాలు ఇవన్నీ కూడా చూస్తే లగ్నాత్ ప్రారంభం అవుతాయి. ఇవి ఒక లగ్నం అని నిర్ణయించిన తర్వాత అవుతుంది. సరే, ఏదైనా అన్ని భావాలకు ప్రాధాన్యత ఉంది, అన్ని భావాలకు ప్రాధాన్యత ఉంది. మనకున్నటువంటి 12 రాశులలో ఉన్నటువంటి 7 గ్రహాలకు ఉచ్చ నీచలు అన్ని బాగానే ఉన్నాయి. ఈ రాశి ఆ రాశి, ఏ రాశికి అది సప్తమం ఉచ్చ అయితే ఇంకో రాశి నీచ అవుతున్నది. సరే, ఇవన్నీ సూత్రాలు బాగానే ఉన్నాయి. కానీ ధనుస్సుకి ఏమున్నది, మిథునానికి ఏమున్నది, కుంభానికి ఏమున్నది, సింహానికి ఏమున్నది తెలుస్తలేదు. మిగతా అన్ని పంచుకున్నారు గ్రహాలన్నీ. వాడు మీనం పంచుకున్నాడు, వాడు కన్యా పంచుకున్నాడు, వాడు మకరం పంచుకున్నాడు, వాడు కర్కాటకం పంచుకున్నాడు, వానికి వీడు వీనికి వాడి. కానీ దీంట్లో మాత్రం ఏమి లేవు. రాసులలో వాటికి ఏం పేర్లు పెట్టాలనో తెలియదు, ఏ గ్రహానికి ఏది నీచో తెలియదు. అలాంటి సందర్భంలోనే కొన్ని భావాలకు ఇవి బలమైనయా కావా, వీటికి ప్రాధాన్యత ఇవ్వాలా ఇవ్వద్దా, మరి కోణాలు ఇలా ఉన్నప్పుడు, కేంద్రాలు ఇలా ఉన్నప్పుడు మరి మిగతా రాసులకు ఏం చెప్పాలని చెప్పి వాటికి ఏదో ఉపచయము, ఫలానా రాసులు, మిగిలిన అపచయం అంటే 2, 8, 12 అపచయాలు అనుకోవచ్చు, మిగిలిన రాసులు అనుకోవచ్చు. సరే, ఇదంతా పెద్ద లెంతీగా, అంటే ఇది ఒక లాంగ్ సబ్జెక్ట్ ఇది. అయితే ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, తృతీయం, షష్టమం, తర్వాత దశమం, ఏకాదశం,
ఏ మనిషికైనా ఈనాటి కాలంలో ఇప్పుడున్న ఈ వేగవంతమైనటువంటి ఈ మానవ జీవన విధానాలలో కేంద్ర కోణాల కన్నా అందరికీ 99% ఉపచయాల భావాలే ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఉపచయాలలో ఉండేటువంటి రాశులలో ఉన్న గ్రహాలు అనుకోండి, వాటి అధిపతులు అనుకోండి, వాళ్ళ ప్రభావాలే మామూలుగా కామన్ మ్యాన్ దగ్గర నుంచి కోణాలకు వచ్చేవరకు, కేంద్రాలకు వచ్చేవరకు సరే వాళ్ళకి మినిస్టర్లు, హోదాలో మంత్రి పదవులన్నీ దక్కుతున్నాయి. మరి కామన్ మ్యాన్ నుంచి కూడా ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. మరి ఉపచయాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళని బతికిస్తున్నాయి. ఉపచయాలలో ఉన్న రాసులను బట్టి, ఉపచయాధిపతులు ఉన్నటువంటి రాసుల బట్టి సింపుల్గా నేను కొన్ని నిర్దిష్టమైనటువంటి ఫలితాలు 3ది కానీ 6ది కానీ 10 కానీ 11 కానీ చెప్తే చాలా విచిత్రంగా ఉన్నాయండి. ఇవి ఏ భావాలకు సంబంధించలేనటువంటి ఫలితాలు ఇందులో వస్తున్నాయి. ఉదాహరణకి తృతీయం తీసుకుందామండి. తృతీయేషే సుఖస్థేతు సుఖీ భవతి మానవ అతి క్రూరా తస్య భార్య. ఇక్కడ సప్తమం లేదు, శుక్రుడు లేడు, ఎవరు లేడు. 3వ స్థానాధిపతి ఎవరికైనా 4వ ఇంట ఉన్నట్టయితే తస్య భార్య అంటే భార్య కొద్దిగా ఆయన మీద యజమాయి చేసేది అనే గుణం మాత్రం ఆపాదించబడుతున్నది. సుఖీ భవతి మానవ, మళ్ళీ సుఖాలను అనుభవిస్తున్నాడు, కానీ అక్కడ భార్య ఆధిపత్యాన్ని ఎక్కువగా పొందుతున్నాడు. ఇవి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే తృతీయేషే సుతస్థేతు జాత సుతయుతో గుణి. మరి ఆయన పోయి కేంద్రంలో ఉంటే ఇట్లా, కోణంలో ఉంటే ఇట్లా. తృతీయాధిపతి కేంద్రం ఉన్నా ఒక ఫలితం బాగానే ఉన్నది, కానీ తస్య భార్య అన్నాడు. సరే, నేను కొద్దిగా కటుగా చెప్తున్నానేమో, ఏమనుకోకండి, అందులో క్షమించాలి ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ. తృతీయేషే సుతస్థేతు సుఖీ భవతి మానవ అయిపోయింది. అదే కోణంలోకి వచ్చాడు. తృతీయేషే సుతస్థేతు జాత సుతయుతో గుణి. పాపగ్రహ వీక్షితం కానీ పాపగ్రహ యుక్తం కానీ ఉన్నట్టయితే అది కూడా తస్య భార్య క్రూరంగానే చెప్పబడ్డాడు. కానీ మన సుతులు భాగ్యాలు అన్నీ ఉన్నాయి. మరి దీనికి సప్తమానికి ఏం సంబంధం లేదు. ఈ తృతీయం వచ్చి అక్కడ కూర్చుంటే అంత ఫలితం ఇస్తున్నది. ఇక ఇంకొక ఫలితం ఉందండి. తృతీయేషే సప్తమస్థేతు బాల్యే కష్ట యుతచ్ఛదాః. తృతీయాధిపతి సప్తమ స్థానంలో ఉన్నవాడికి బాల్యంలో చాలా కష్టాలు పడి తథా పశ్చాత్సుఖి అన్నాడు. వాడికి బాల్యంలోనే కష్టాలు ఆపాదించాడు. తర్వాత తృతీయేషే అష్టమస్థేతు జాతస్యాత్ స్థేన కర్మకృతు. దొంగతనాల చేత వాడి మీద దొంగతనాలు, దొంగ అనే పేరైతే వస్తుందండి. తృతీయాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అన్ని కూడా వికెట్ ప్లాన్స్ అండ్ రాంగ్ రూట్లో నెగటివ్ థాట్లో పోతాడు. అయితే వాడు ఎప్పుడైనా కూడా ఇంప్రిజన్మెంట్ మాత్రం కలుగుతుంది. ప్రభుత్వ దృష్టిలో పడతాడు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి శిక్షలు కూడా అనుభవిస్తాడు. లేదా కోర్టు వ్యవహారాలలో జీవితాంతం ఖైదీలు ఉన్నవాడు. ఇప్పుడు ఎవడో అనుకోకుండా మంచి ఉచ్చస్థితిలో నుంచి కోర్టు పోయింది మనవాడు, వాడి మీద ఇప్పుడు నేరాలు మోపబడ్డాయి. ఇట్లాంటి అంతా వారికి తృతీయ స్థానాన్ని యొక్క ఫలితాలు అక్కడెక్కడెక్కడో వారి దృష్టిలను బట్టి ఉంటాయని చెప్పుకోవచ్చు. మళ్ళా ఈ ఫలితం ఏ కేంద్ర భావానికి కానీ కోణ భావానికి రాదు. ఈ దుష్ఫలితము కేంద్ర భావాలకు మీరు ఎక్కడ పెట్టినా ఇట్లాంటివి రావు. మరి అష్టమ స్థానంలో ఉంటే స్థేన కర్మకృతు, సేవావృత్తి, బట్ లైఫ్ లాంగ్ సర్వెంట్ యాటిట్యూడ్, ఇది కూడా ఉంది. మరి ఆ తృతీయ అధిపతితో ఆ ఫలితాలు కూడా ఉన్నాయి. పశ్చాత్ రాజుల దృష్టిలో పడి అది అవుతాడని కూడా ఉంది. కానీ తృతీయాధిపతితో వచ్చినటువంటి 2 ఫలితాలు చాలా విచిత్రంగా ఉన్నవా. తృతీయేషేతు నవమి, ఆడు కోణస్థానంలో ఉండి, అంటే మన నవస్థానం ఉంటే తృతీయేషేతు నవమి స్త్రీభిర్భాగ్యోదయో భవేత్ అన్నాడు. వాడి జీవితంలో ఒక స్త్రీ మూలకంగా అభివృద్ధిలోకి వస్తాడన్నాడు. విశేషమైన ఫలితం అది. కానీ ఇంకొక చిన్న నెగటివ్ ఫలితం కూడా పెట్టాడు. ఏంటి? పితృ సౌఖ్యోజ్ఞితో జాతః. తండ్రికి వాడికి మధ్యన సత్సంబంధాలు ఉండడం కానీ, తండ్రి భావాలను గౌరవించడం కానీ, తండ్రి ఆశయాలు నెరవేర్చడం కానీ ఉండకపోవచ్చు. తండ్రితో కొంత వైరుధ్యం కలుగుతుంది. స్త్రీభిర్భాగ్యోదయ అంటే తల్లి వల్ల కావచ్చు, తోడపుట్టిన వాళ్ళ కావచ్చు, చేసుకున్న భార్య వల్ల కావచ్చు, వాడికి పుట్టిన బిడ్డల వల్ల కావచ్చు. అంత మంచి ఫలితము తృతీయాధిపతి నవమంలో ఉంటే ఉంటుంది. పాయింట్ నోట్ చేసుకోండి ఇది కూడా.
అట్లాగే ఈ తృతీయాధిపతి వ్యయస్థానంలో ఉన్న కూడా స్త్రీభిర్భాగ్యోదయోద్భవేత్ అన్నాడు. అది వ్యయం అని చెప్పి మీరు అన్నదమ్ములు ఉంటారు పోతారు అవన్నీ చెప్పకండి. తృతీయేషే వ్యయస్తేతు వ్యయకృత్యత్రౌ జనః. తనకు నచ్చని వాళ్ళు తనకు వాళ్ళు కీడు చేసిన వాళ్ళ మీద వాడి యొక్క ఖర్చులు వాడి విధానాలన్నీ కూడా, అంటే శత్రువు జనః అనే దాన్ని నేను ఇంకో రకంగా ఏం చెప్తానంటే, ఎక్కువగా కోర్టు వ్యవహారాలలో ఉండి పనిష్మెంట్కి సంబంధించిన విషయాలలో అట్లాంటి దాంట్లో కూడా వాడి యొక్క ద్రవ్యం ఖర్చు అవుతుంది. కానీ స్త్రీభిర్భాగ్యోదయో భవిత అక్కడ కూడా అన్నాడు. ఇది మీకు ఏ కోణస్థాన ఫలితాలు కానీ ఏ కేంద్ర స్థాన ఫలితాలు కానీ మీరు అన్ని భావాల్లో లెక్క పెడితే ఇవి రావు, ఈ తృతీయానికే వస్తుంది. తర్వాత ఇంకోటి ఉంది, తృతీయేషేతు కర్మస్తే, అది ఉపచయమే ఇది ఉపచయమే. తృతీయేషేతు కర్మస్తే బాహుపార్జిత విత్తవాన్, వేరియస్ వేస్ ఇన్కమ్స్, హార్డ్ ఎఫర్ట్స్, వాడు ఏదైనా సాధించేటటువంటి లక్షణం దాంట్లో కనబడుతున్నది. అయితే ఒక చిన్న ఫలితం దుష్ట స్త్రీ పోషణాసక్త, ఎవరికి నచ్చని ఒక స్త్రీని వాడు గౌరవించి ఆరాధించి ఆమెను పోషిస్తాడు అనేది కూడా ఒక ఫలితం దాంది. ఇట్లాంటివన్నీ మనం చూసుకుంటే తృతీయాధిపతులు అంటే ఇవి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఏర్పడతాయి. ఈ తృతీయ షష్టమ దశమాలతోటి మనిషికి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏర్పడుతుందండి. కోణాలు గౌరవించబడుతున్నాయి, కేంద్రాలు కూడా గౌరవించబడుతున్నాయి, సామాజికమైనటువంటి ఇవన్నీ అంతర్లీనమైనటువంటి క్యారెక్టర్స్ వీని ఆలోచన విధానాలలో ఇప్పుడు ఒక తృతీయమే కింద పనిచేస్తున్నదంటే మరి షష్టం ఏం పనిచేస్తుందో కూడా తెలుసుకోవాలి కదా. అట్లా తృతీయేషేతు కర్మస్తే బాహుపార్జిత విత్తవాన్ దుష్ట స్త్రీ పోషణాసక్త అనే ధోరణిలో అక్కడ ఉంటుంది. తృతీయేషేతు లాభస్తే స్వభుజార్జిత విత్తవాన్, ఇదే మూడో అధిపతి 11వ స్థానం, ఇది కూడా ఉపచయమే. ఉపచయానికి మనం లింక పెట్టినట్టయితే దశమంలో ఈ ఫలితం ఇస్తే అందులో వాడు బాహుపార్జిత విత్తవాన్ పోతే స్వభుజార్జిత విత్తవాన్, నేను ఎవరి మీద డిపెండ్ కాను, మై ఓన్ ఎఫర్ట్, నా ఓన్ ఎఫర్ట్స్ మీద నేను స్టాండ్ అవుతా. అంటే కొంతమంది సెల్ఫ్ స్టాండింగ్ సస్టైన్ అయిన వాళ్ళకు కూడా ఈ ఉపచయాలు బాగా పుషింగ్ ఇస్తాయి. అన్ని ఉండంగా కూడా నా తండ్రి నాకు ఇచ్చేదేంటి, పిత్రాది అవసరం లేదు, నా ఆర్జితమైన బతుకుతా అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఈ ఉపచయాల ఫలితాలన్నీ కూడా మీరు వివరంగా తీసుకున్నట్టయితే ఉంటుంది. తృతీయేషేతు నవమే స్త్రీభిర్భాగ్యోదయభవతు, మళ్ళీ వ్యయస్థానం కూడా స్త్రీభిర్భాగ్యోదయభవతు. స్త్రీ మూలకంగా లాభాన్ని ఆర్జించేది, స్త్రీ మూలకంగా గౌరవం పొందేది, అది భార్యారూపం కావచ్చు, మాతృరూపం కావచ్చు, మరి సంతాన రూపం కావచ్చు, తృతీయంలో అంత ఉంది. ఇంకా విశేషం ఏంటంటే తను స్థితే తృతీయేషే, మరి లగ్నంలో ఉన్నాడు అనుకుందామయ్యా, పురుషార్థపరు, వాడు కూడా ఎక్స్పర్ట్, ఒక మంచి మెచ్యూర్డ్ పర్సనాలిటీగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తను స్థితే తృతీయేషే పురుషార్థపరో అర్థవాన్ అవిద్య, ఎంత చదువుకున్నా కానీ కొద్దిగా మూర్ఖ లక్షణాలు ఉంటాయి. కింతు మతిమాన్, మళ్ళీ అయినా తెలివితేటలు ఉన్నారు. జాయతే సాహసీ నరః, ఈ యొక్క లక్షణాన్ని రామారావు గారి జాతకంలో తులా లగ్నానికి తృతీయ షష్టమాధిపతులైనటువంటి పాపలు అంటారు ఏమంటారు, అక్కడ కూడా ఉపచయాలే కదా 3, 6. గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి అతి సాహసమైనటువంటి లక్షణాలు కొంత ఆయన కలిగినాయని చెప్పి నా అభిప్రాయం. అక్కడ ఉపచయాలే 3, 6. పోతే దశమం కూడా ఉపచయమే అనుకుంటే దశమాధిపతితో కలిసినాయి, 2 ఉపచయాలు కలిసి లగ్నంలో ఉన్నాయి. మరి దశమాధిపతి లగ్నంలో ఉంటే ఏంటి, దశమేషేతు లగ్నస్తే జాతో విద్య గుణాన్వితః బాల్యే రోగి సుఖీ పశ్చాత్ అర్థబుద్ధిర్దినే దినే అని చెప్పడానికి వీలున్నది. కాబట్టి ఉపచయాలు ఒక మనిషిలో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని సృష్టించడానికి వీలైంది. బై ఎనీవే వాట్ బై హుక్ ఆర్ క్రుక్, కొంతమంది అంటారు చూడండి, బై హుక్ ఆర్ క్రుక్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్ అన్నట్టు, వాడి కింద పడని మీద పడని ఏదో సాధించే లక్షణాలు అవే కేంద్ర కోణ గ్రహాలకు సంబంధించింది స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకుపోతాయి. ఎక్కడ క్రికెట్నెస్ రానియవు. విచిత్రమైన ప్రవృత్తులు, విచిత్రమైన ధోరణులు, విచిత్రమైనటువంటి వృత్తులు సంబంధించిన దాంట్లో ఉపచయాల ప్రభావాలు, వాటి యొక్క దృష్టులు, వాటి యొక్క యుతులు కలిసి ఉంటాయి. అందుకే అన్ని భావాలను మనం గమనించినట్టయితే ఇంచుమించు మీకు 3rd వరకు చెప్పాను. మళ్ళీ షష్టమం కూడా తీసుకుంటే చూడండి, షష్టమేషేతు విత్తస్తే,
షష్టమాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే వంశ గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి లక్షణం ఎవరికైనా షష్టమాధిపతి ద్వితీయంలో ఉంటే వాడు డాక్టర్ కొడుకు ఉందనుకోండి, అరే అదే వృత్తిలో నువ్వు వెళ్తావురా. తల్లి తండ్రులు తాతలు అనువంశికమైన వృత్తుల మీద వాడికి ఎక్కువ అభిరుచి కలిగి వాడి జీవితంలో వాటి మీదనే రాణిస్తాడు. అదొకటి ఉంది. అదే లగ్నంలో ఉంటే కొద్దిగా అనారోగ్యాలకు లక్షణమై అక్కడ కూడా కీర్తి వీతి అని కూడా సంపాదించుకుంటాడు. అయితే ఇదే షష్టమాధిపతి పంచమంలో ఉంటే జాతశ్చల మిత్రధనాధిక, వాడికి ఎవడు నీకు ఎవరైనా మిత్రులు ఉన్నారా గట్టిగా అంటే అందరి మిత్రులే అంటాడు, కానీ ఎవరిని విశ్వసించి వీడు నా మిత్రుడు నా ఆత్మీయుడు అని మాత్రం చెప్పలేడు వాడు. ఎందుకంటే వాడికి ఎప్పటికీ అనుమానం, తన నీడ చూసే తాను అనుమాన పడతాడు. వాడికి ధన సంపదలు కూడా స్థిరంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇలాంటి లక్షణాలతోటి షష్టమ భావం ఉన్నది. ఇంకొకటి షష్టేశే సూర్యగా జాతో మనస్సు సుతల శనమ ధనాధిక, షష్టేశే సప్తమస్థేతు భార్యా సుఖము కొంత ఇబ్బంది అన్నది. షష్టేశే అష్టమే రోగి వైరియుక్తో మనీషిభి అన్నాడు. అదొక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఇస్తుంది. కానీ షష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నవాడికి ఎలాంటి వృత్తులు చేస్తాడయా అంటే కలప రాయి వీటికి సంబంధించిన వృత్తుల మీద వాడికి భాగ్యం, అది అంటే క్వచిత్ ద్రవ్యం క్వచిత్ సుఖం అనేది దాంట్లో ఉందన్నమాట. కానీ షష్టం కర్మస్థానంలో ఉంటే వక్త, మంచి ఆరేటర్, సామాన్యంగా డామినెంట్ లాయర్స్, క్రిమినల్ లాయర్స్, ఇలాంటి కూడా ఈ షష్టమాధిపతి దశమస్థానం, అవి రెండు ఉపచారాలకు సంబంధించింది అనుకున్నా, కర్మస్థానం అనుకున్నా అలాంటి ఫలితాలు ఉన్నాయి. ఇక షష్టేశేనమే అతో భాగ్యవాంజలు కొన్ని యాదకొస్తలేవు కదే కానీ షష్టేశే లాభ భవనే ధనాప్తి రిపుతో భవేత్ ధనవాన్ గుణవాన్ మాని సాహసి సుతవర్జిత. విచిత్రంగా చెప్పింది ఈ క్యారెక్టర్ ఎందుకో. ఇవన్నీ బాగానే ఉన్నాయి. షష్టమాధిపతి లాభంలో ఉంటే ధనవంతుడు, గుణవంతుడు, బలవంతుడు, గుణవాన్ మాని స్వాభిమాని, కానీ సుతవర్జిత, వాడు చివరికి తన సంతానం చేతనే గౌరవింపబడలేని వాడు. అది ఆ ఉపచయానికి ఉన్నటువంటి అది కూడా లాభస్థానం ఉపచయంలో ఉన్నట్టు. ఇట్లా కొన్ని మనము ఈ ఫలితాలను ఏది కూడా అయితే నాకేమనిపించిందంటే ఇవాళ సబ్జెక్ట్లో ఒక స్పెసిఫిక్ పెక్యులర్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఈ ఉపచయాలకు సంబంధించిన ఎక్కడ ఉన్నా ఆ భావం మీద కానీ వాడి తత్వంలో ఎక్కడో ఉంటాయి, అందరికీ ఉన్నాయి ఉపచయాలు అని వాటిని పక్కకేం పెట్టలేము. కానీ అవి ఉపచయాల్లో ఉంటే ఒక రకంగా ఉన్నాయి, ఉపచయాలు కేంద్రములు ఉంటే ఒక రకంగా ఉన్నాయి, ఉపచయాలు కోణములు ఉంటే ఒక రకంగా ఉన్నాయి, లేదా వాళ్ళు వచ్చి వీళ్ళ దాంట్లో పడితే కూడా వచ్చి విచిత్రమే ఉన్నది. ఇప్పుడు దశమేషేతు లగ్నస్తే జాతో విద్య గుణాన్విత బాల్యే రోగి సుఖీ పశ్చాత్ అన్నాడు కదా. దశమేషేతు విత్తస్తే దశమేషే తృతీయస్తే, దశమాధిపతి ఉపచయమే, దశమాధిపతి తృతీయంలో ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే వాడికన్నా వాడి తోడ పుట్టిన వాళ్ళలో ఎవరో ఒక విచిత్రమైనటువంటి వ్యక్తికి చాలా గౌరవ మర్యాదలు పొందేటువంటి, నీ సోదరుడు చాలా గొప్పవాడాయా నీకు అని చెప్పవచ్చు, నీ సోదరి చాలా గొప్పదయా అని చెప్పవచ్చు. అక్కడ వీడి జాతక ప్రభావం ఆ సోదరుడి మీద పడుతున్నది. ఎందుకంటే దశమేషే తృతీయస్తే గుణి వాగ్మి పరాక్రమి, ఆ తర్వాత అక్కడ భ్రాతృప్రేష సౌఖ్యాన్విత, భ్రాతృ సౌఖ్యానికి ఏదో విచిత్రంగా అంటే వీడికన్నా గొప్పవాడిగా కనబడతాడు వాడు, సోదరి కావచ్చు సోదరుడు కావచ్చు. అక్కడ ఆ ఫలితం వస్తున్నది మనకు. దశమేషే సుతస్తేతు, దశమాధిపతి సుతులు కూడా గొప్పవాళ్ళు అవుతున్నారు. ఇట్లా అన్ని విషయాలు మనం గమనించవచ్చు, గమనించాలి. కానీ నేను అనేది మొన్న కూడా అన్నా, ఏదో నా పైతే నాకున్నది, కానీ నేను అనేది ఏంటంటే మనకు సూక్ష్మంగా వాటి ఫలితాలు నిర్దిష్టంగా ఇక్కడ భావంలో ఏ గ్రహం ఉన్నది, ఏ గ్రహం చూస్తున్నది కాదు, ఇవి స్పెసిఫిక్ రూల్స్. ఈ రూల్స్ ఎక్కడో దగ్గర పడి ఉంటాయి. ఆ తర్వాత నువ్వు ఆ లగ్నం నుంచి ఇట్లా అన్నీ చెప్పుకోవచ్చు ఇక. కానీ దీంట్లో నాకైతే తృతీయాధిపతి యొక్క ప్రత్యేకత బాగా కనబడ్డది, షష్టమాధిపతి యొక్క ప్రత్యేకత కూడా బాగానే ఉన్నది. దశమేషేతు శత్రుస్తే శత్రుభి పరిపీడిత నిస్వో అథ నిపుణస్తాత సుఖహీనో. దశమాధిపతి
అక్కడ భాగ్యం కాదు, తృతీయం కాదు. చూడండి, దశమాధిపతి ఎవరికైనా 6వ స్థానంలో ఉంటే తండ్రికి ఎర్లీగానే ఇబ్బంది, తాత సౌఖ్యం ఉండకపోవచ్చు. ఒకవేళ తండ్రి దీర్ఘాయుష్మంతుడు అయితే తండ్రి కొడుకులకు కలయిక ఉండదు. నా పిల్లలు నన్ను చూస్తూ లేరు అంటే వాడికి అక్కడ వాడు ఉంటే వాడికి ప్రాణగండం. ఇట్లుంటాయండి లోపల చాలా. ఇది కానీ మనం సూటిగా ముఖం మీద చెప్పేటివి కావు, చాలా సూక్ష్మంగా పరిశీలించి మనం అవగాహన చేసుకొని చెప్పాలి ఫలితాలు. చాలా వరకు అందరు జ్యోతిష్యులే ఉన్నారు కాబట్టి నేను ఇట్లా వదులుతున్నా, కానీ ఇన్ని విషయాలు నేను పచ్చిగా చెప్పాలంటే చెప్పను. అందరు జ్యోతిష్యులు కాబట్టి జ్యోతిషాన్ని మీకు అవగాహన అవుతుంది కాబట్టి నేను ఇంత సూటిగా చెప్తున్నాను. కానీ ఇంత సూటిగా కొన్ని ఫలితాలు చెప్పకూడదు, కానీ అర్థం చేసుకొని దానికి విశదీకరించవలసి ఉంటుంది. ఇట్లా చతుర్భి నిస్వో అథ నిపుణస్తాత సుఖహీనో అపి జాయతే. దేశమేష తుర్యస్తుంది కేంద్ర ఫలితం అనుకుందాం. కానీ ఇక ఇంకోటి లాభంది కూడా చూడండి. ఈ లాభస్థానానికి ఏంది మాతృకు సంబంధం ఏంటి, అది తృతీయ భావంలో మాతృ సంబంధం ఏమిటి? ఈ ఫలితాలు చాలా మీరు నిశ్చితంగా ఆలోచించండి అధ్యయనం చేస్తున్నటువంటి జ్యోతిష్యులు. లాభేషే సహజస్తేతు, సహజం అంటే 3వ భావం, లాభాధిపతి. లాభానికి 3వ భావం అంటే నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పలేదు దీంట్లో. మాతృ సౌఖ్యయుత పుమాన్ అన్నాడు, తీసుకొచ్చి అక్కడ వర్డ్ ఎందుకు పెట్టిండో నాకు అర్థం కాలే. కానీ మాతృ సౌఖ్యవంతురా అంటే మాతృ సౌఖ్యం ఉంటుందంటే తల్లి దీర్ఘాయుష్మంతురాలు అని అర్థం. ఇక్కడ లాభాధిపతికి తృతీయాధిపతికి మాతృ సంబంధం అనేది మనకు వస్తుంది ఎక్కడ ఆలోచన, ఇట్లా మనం ఈ రూల్స్లో పోతే. కానీ అంత విచిత్రమైన ఫలితం ఉంది, మీరు స్టడీ చేయండి. లాభేషే సహజస్తేతు మాతృ సౌఖ్యయుత పుమాన్ నిపుణ సర్వకార్యేషు, ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఎక్స్పర్ట్ ఆల్ యాక్టివిటీస్లో వాడు చాలా ఎక్స్పర్ట్. కానీ ఇంకొక విచిత్రం చెప్పాయండి, భీతిశూల రుజాపిచ, వాడు కడుపు నొప్పితో బాధపడవచ్చు. ఇక్కడ స్టమక్ లేదు, 5వ భావం లేదు. 11,000 థర్డ్ హౌస్ ఓన్లీ, బట్ ఇక్కడ 4,000 రిజల్ట్ వచ్చింది, 5,000 రిజల్ట్ వచ్చింది. మాతృ సౌఖ్య అంటే భీతిశూల రుజాపిచ. శూలం అంటే కడుపు నొప్పి, అంటే వాడికి సంబంధించింది స్టమక్లో ఏదో చిన్న ఎలిమెంట్ ఉండొచ్చు, లేదా చిన్న ఆపరేషన్ కూడా కావచ్చు, అది వేరు. ఇంత విశదంగా మనకు ఒకదానికి అనుబంధాలు మనం ఇట్లా సూత్రప్రాయంగా చదువుతున్నా కానీ ఈ భావాలకు ఎందుకు అవి ఉపచయాలు అంటారు, అపచయాలు అంటారు, ఏమంటారో కానీ చాలా విచిత్రమైన ఉన్నాయని చెప్పి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అట్లాగే లాభాధిపతి 7వ స్థానంలో, మరి లాభాధిపతి 7వ స్థానంలో ఉంటే నీకు పెళ్లిళ్ళు చాలా జరుగుతాయని చెప్పాలనా? అంతే, లాభం అంటే మెనీ అని చెప్పాలనా? మనకి ఏమనాలి, ఏం ఆలోచించాలి? లాభేషే స్త్రీ గృహే, స్త్రీకృతమైనటువంటి లాభాలు లభిస్తాయి. ఉదారహ స్త్రీవశో ధార వంశధర్త ఆప్తిమానతి, వానికి ఎట్టి పరిస్థితుల పిల్లనిచ్చిన మామ ఆస్తిని తీస్తాడు, పెళ్ళాం ఇంత ఆస్తి తీసుకొని వాని దగ్గరకు వస్తుంది. ఎంత విచిత్రం ఉందండి ఈ ఫలితాలు ఇవన్నీ. మన నిజ జీవితంలో మనం పర్టికులర్ చూస్తే మొన్ననే ఏదో ఒక సందర్భంలో మనం రవి శనుల గురించి మాట్లాడినాం. శనులో రవి పాపం ఒకటితో నేను ఇట్లా జాతకం వేసిన 24 అక్టోబర్ నుంచి వాడికి రవి దశ స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో వాడి మావ చనిపోయింది. వాడికి రోగం ఎప్పటి నుంచి వచ్చిందంటే అక్టోబర్ నుంచే వచ్చింది. ఇంత యథార్థంగా చదివితే నేను స్టన్ అయిపోయినా. అంటే కొన్ని విధిగా అట్లా ఉంటాయండి, అన్నీ అట్లా జరుగుతాయని కాకుండా, కానీ అలాంటి వాతావరణంలో మనం ఉంటామని తెలుసుకోవాలి. ఇక నేను ఇంకొక 2 నిమిషాలు మాట్లాడి బంద్ చేస్తా. ఇవాళ చాలా వక్తలు ఉన్నారు కాబట్టి ఇవి కాక ఒక భావం ఉంటే ఎన్నోనే చెప్పొచ్చు. 1 కాదా, 3, 6, 10, 11. ఇక లాభాధిపతి వ్యయంలో ఉంటే ఏం చెప్పాలి? మ్లేచ్ఛ సంపర్కకారక, వాడి జీవితంలో అన్య మతస్థులు అన్య జాతీయులతో సంబంధాలు ఎక్కువగా ఉండి రాణించవచ్చు. కొన్ని సందర్భాలలో వాడికన్నా తక్కువ జాతి దాన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఇవి మనకు సూటిగా తెలవాలండి ఈ ఫలితాలు. మ్లేచ్ఛ సంపర్కకారక, వాడికి అన్య మతస్థుల తోడుతోటే పైకి వస్తాడు వాడు, లేదా అన్య మతస్థుల స్త్రీతోనే జీవితం అది చేస్తుంది. కాముక ఎందుకన్నాడు అంటే మళ్ళీ దాని ఎంబడే లాభే సేవయగే జాతో మ్లేచ్ఛ సంపర్కకారక కాముకో బహుకాంతశ్చ,
అట్లా కూడా ఉండవచ్చు. అయితే వీళ్ళంతా కూడా మనకు సెలబ్రిటీస్లో కనబడతారండి. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు, ఈయన వదిలిపెట్ట వాడిని వదిలిపెట్ట, ఈ మతం లేదా ఆ మతం లేని జాతకంలో ఈ లాభాధిపతి వచ్చి కాలబడి ఇంత పని చేస్తాడు వాడు. అట్లా కొన్ని విషయాలు మనం చూస్తే భావానికి సంబంధం లేని ఫలితాలు, ఏ భావానికి అనుబంధం ఎట్లా కలిపాడో ఏది కలిపాడో మీరు అన్ని భావాల మీద కొంత అవగాహనతో మీరు పరిశీలించినట్టయితే మీకు చాలా విచిత్రమైనటువంటి ఫలితాలతో పాటు జ్యోతిష్యము ఎంత విచిత్రంగా ఉన్నది, పద్మవ్యూహం లాగా ఉన్నది రా అనిపిస్తుంది మనకు. సింపుల్గా మనం కళ్ళు మూసుకొని మనకు వచ్చినట్టు మన ఓన్ థాట్ కన్నా, ఓన్ థాట్ ఉంటే ఉండని సంతోషమే అది, కానీ ఒక రూట్ పట్టుకొని పోతే దాని వివరాలు ఇంకా విశేషంగా ఉంటాయి. కాబట్టి అయ్యా నేను కొద్దిగా అలసిపోయే ఉన్నా, నేను కొద్దిగా మరి మిత్రులందరినీ కూడా కొద్దిగా సూటిగా మాట్లాడుతున్నా. మరి అలసిన సమయం తీసుకున్నారు, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదో చూద్దాం, ఎప్పుడైనా ప్రశాంతంగా చెప్పాలి, ఇంత వదలకుండా చెప్దామంటే అవుతలేదు నాకు. అది ఏదో ఒక ఇరిటేషన్ వస్తున్నది ఆ సబ్జెక్ట్ మీద. మనకి వినిపించే జ్యోతిర్వాణితో భావాధిపతుల విన్యాసాలు అర్థమవుతున్నాయి. అది చాలా విన్యాసం, భావాధిపతుల గురించే చెప్తున్నారు కాబట్టి మనం అందరం కూడా భావాధిపతుల యొక్క వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏంట్లో ఉంటున్నారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. చాలా ధన్యవాదాలు గురువు గారు. ముందుకు వెళ్దాం. లక్ష్మి గారు ఉన్నారా? మీరు చెయ్యెత్తి పెట్టారు, మరి మళ్ళీ ఇప్పుడు నాకు కనపడడం లేదు. ఏమైనా అడగాలనుకుంటే అడగండి అమ్మా. నమస్కారం సార్. సార్ ఉన్నారా? వచ్చారా? ధన్యవాదాలు. నేను వచ్చాను, కానీ ప్రాబ్లం ఏంటంటే బయట ఉన్నాను, వస్తూ ఉన్నాను, కానీ ఇందులో ఛార్జింగ్ కూడా అయిపోయి ఒక 5 పాయింట్లకే మిగిలి ఉండింది. అదే అది కొంచెం నేను చెప్తాను. ఒక 2-3 నిమిషాల్లో నేను ఏదో 2 పాయింట్లు చెప్పేసి చెప్పాలి కాబట్టి. అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు టాపిక్ వచ్చి ఉపచయాలు. ఏ రకంగా ఉపచయాలు అంటే ఇదిమితంగా డిసైడ్ చేయాలి అంటే నాకు ఆ బృహజ్జాతక తాలూకా చెప్పిన విషయమే నాకు గుర్తొస్తుంది. ఏంటంటే శుభగ్రహాలు కానీ ఈ ఉపచయ స్థానాల్లో ఉంటే ఆ వ్యక్తికి జీవితంలో అన్ని శుభగ్రహాలు కానీ ఈ ఉపచయ స్థానాల్లో ఉంటే ఆయనకి జీవితంలో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మంచి ధనవంతుడు అవుతాడు. అదే 3 గ్రహాలలో 2 మాత్రమే ఉంటే పర్వాలేదు, ఒక చిన్న సైజు ల్యాండ్ లార్డ్ అవుతాడు. కనీసం 1 గ్రహమైనా ఉంటే ఆ వ్యక్తికి జీవితంలో ఏదో లోటు లేకుండా గడిచిపోతుంది. ఒక్కడు కూడా లేకపోతే మటుకు అతనికి ఏ రకమైన ప్రాస్పరిటీ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. జీవితం చాలా కష్టం గడుస్తుంది. మిగతా యోగాల వల్ల ఏదైనా ధన యోగాలు, మిగతా యోగాల వల్ల ఏదో ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా చాలా కష్టపడితే కానీ రావు. అంచేత ఈ ఉపచయ స్థానాల్లో కనీసం 1 శుభగ్రహమైనా ఉంటేనే అవి ఉపచయ స్థానాలు అవుతాయి అనేది నేను గమనించిందండి. అందుకే వసుమతి యోగం చెప్పాడు చూడండి. వసుమతి యోగంలో మీకు 3 శుభగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు 3 కూడా చంద్రుడిని పక్కన పెట్టుకుంటే ఈధర్ చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఈ ఉపచయ స్థానాల్లో కానీ ఉంటే వాడు చాలా సునాయాసంగా ధనవంతుడు అవుతాడని చెప్పాడు. వాడు ఎవరి మీద ఆధారపడ్డు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే శుభగ్రహాలు కానీ ఉంటే, అన్ని కానీ ఉంటే ఏమవుతూ ఉంటుందంటే ఇక్కడ వీడి జీవితంలో చాలా అదృష్టవంతుడు అనమాట. పెద్ద కష్టపడకుండా అన్ని వస్తూ ఉంటాయి. అదే పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో ఉంటే, ఇప్పుడు లాభంలో అన్ని పాపగ్రహాలు ఉంటే మంచిది, 3లో శని ఉంటే మంచిది, ఈ పాపగ్రహాలు అక్కడ ఉంటే మంచిది అని చెప్తున్నాం. కానీ వాడి తాలూకా లైవ్లీహుడ్ అనేది మామూలుగా అంత ఈజీగా అయితే రాదు. పాపగ్రహాలు అక్కడ ఉండడం వల్ల వాడికి లైవ్లీహుడ్ వాడు మంచిగా ఉండొచ్చు. ఆ పాపగ్రహాల తాలూకా పాపత్వం కొంచెం తగ్గచ్చేమో, కానీ వాడి లైవ్లీహుడ్కి వాడు చాలా కష్టం. ఈ ఉపచయ స్థానాలకి వరకు కూడా నేను అనుకోవడం ఏంటంటే అంతకన్నా మించి వెళ్ళాల్సిన అవసరం లేదనుకున్నాను. ఇంకా మిగతా భావాలు 3 వాడు 7లో ఉంటే ఏంటి, 7లో వాడు 3లో ఉంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఇప్పుడు శర్మ గారు చెప్పారు. అన్ని విషయాలు మొత్తానికి చాలా కూలంకషంగా మొత్తం చెప్పారు. అవన్నీ కేవలం ఉపచయ స్థానాలు అని అనడం వరకు తీసుకుంటే మాత్రం
వీటిలో శుభగ్రహాలు ఉండాలి కంపల్సరీగా. శుభగ్రహాలు ఉంటేనే ఇవి ఉపచయ స్థానాలు అవుతాయి. శుభగ్రహాలు లేకపోతే ఉపచయ స్థానాలు కావు అనేది మనకి బృహజ్జాతకంలో కానీ ఫలదీపికలో చెప్పింది, సారావళిలో చెప్పింది. ఏ రకంగా మనం ఎలా అనాలిసిస్ చేసుకున్నా ఫైనల్ గా నాకు కనిపిస్తున్నది మట్టుకు ఇవి ఉపచయాలు కావాలి అంటే వీటిలో శుభగ్రహాలు ఉండాలి, ఉండి తీరాలి. కనీసం వాటికి లైఫ్ లో ప్రాస్పరిటీ ఉంటుంది. బ్రేక్ అవుతుంది వాయిస్. ఇప్పుడు వాయిస్ రావట్లేదు. 5 పాయింట్ల ఛార్జింగ్ అయిపోయింది. అయింది అయిపోతుంది గురుగారు. సో నాకు అందుచేత నా ఉద్దేశంలో ఏంటంటే ఇవి ఉపచయ స్థానాలు అనబడాలి అంటే వీటిలో శుభగ్రహాలు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఒక శుభగ్రహమైనా ఉండాలి. ఉంటేనే ఆ వ్యక్తికి ఈ ప్రాస్పరిటీలో ఏదో రకంగా జరుగుతుంది. జరగవని కాదు, కానీ ఈజీనెస్ ఉంటుంది ప్రాస్పరిటీలో. లేదు అంటే కొంచెం ఎదుగుదలలో చాలా స్ట్రగుల్ అయితే కానీ ఆ వ్యక్తికి ఏ రకమైన ఇది జరగడం కష్టం అనిపిస్తుందేమో అనేది నా భావన అండి. ఈ అవకాశం ఇచ్చిన మన జ్యోతిర్వాణికి, గురువులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ. ధన్యవాదాలు సార్. మీరు దారిలో ఉండి కూడా మంచి ఇంట్రెస్ట్ అందరికి మంచి మంచి పాయింట్స్ చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. మిత్రుల్లో ఇంకెవరైనా ఇంకొక నేను అబ్జర్వ్ చేసింది ఒకప్పుడు చిన్నప్పుడు నేను గురుగారి దగ్గర విన్నాను. అదేంటంటే పురుషుడి జాతకంలో చంద్రుడు ఉపచయ స్థానాల్లో ఉన్నప్పుడు బీజోత్పత్తి కానీ జరిగితే సంతానం చాలా బాగుంటుంది, సంతానం ప్రాస్పరిటీ ఉంటుంది అని చెప్పి నేను విన్నానండి. ఆ రకంగా కూడా ఉపచయ స్థానాలు ఉపయోగిస్తాయి. ఆ ప్రోగ్రెస్ ఎలా పడుతుంది అనేది దీన్ని ఇతర హౌసెస్ కూడా ఉపయోగించుకొని ఏమైనా చెయ్యొచ్చా అనేది ఏమైనా రీసెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో అని నా భావన. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా ఉపచయాలు పరిశీలన అంశాలు చెప్పండి, లేదా ఏదైనా అడగాలనుకుంటే అడగండి. చెప్పండి సార్. అన్నగారు నమస్కారం, రండి చెప్పండి. అయ్యా సభకు నమస్కారం. పెద్దలందరూ మాట్లాడారు. ముఖ్యంగా మా మంజరి వెంకటరమణ శర్మ గారు మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏం ఉండదు. ఆయన కూలంకషంగా భావాలతో ఉపచయాలన్నింటినీ కలిపి చెప్పారు. అయితే నా దృక్కోణంలో కొన్ని విషయాలు నేను తెలుసుకున్నటువంటి విషయాలు చెప్పాలని నా ప్రయత్నం. ముఖ్యంగా ఈ 12 రాసులను మనం పరిశీలించినట్లయితే వ్యక్తిగతమైనటువంటిది. లగ్నం ఉంటే వ్యక్తిగతం, కుటుంబము తన వ్యక్తిగతమే, చతుర్థము మాతృ వ్యక్తిగతమే, పంచమం సంతానం వ్యక్తిగతమే, సప్తమం భార్య వ్యక్తిగతమే, అష్టమము తన యొక్క బాధలు వ్యక్తిగతమే, నవమము తండ్రి అనుకుంటే భాగ్యం అనుకుంటే అది వ్యక్తిగతమే, 10, 11 వదిలిపెట్టి 12 కూడా వ్యక్తిగతమే. మరి మిగిలినవేవి సొసైటీకి సంబంధించినవే 3, 6, 10, 11. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం అండి. మనకు సొసైటీతో ఉండేటటువంటి సంబంధం ఈ 3 భావం తీసుకుంటే మనకు స్నేహితులు, మనకు ఇతరులతో ఉండేటటువంటి సంబంధం, మనము ఒక పోటీకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేది 6వది. తర్వాత మనము ఏ ఉద్యోగం చేయడానికి వెళతాము, ఇతరుల దగ్గరికి వెళతాం. నాకు నేను ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఏమవుతుంది, కాబట్టి అక్కడ 10వ స్థానం కూడా ఉపచయమైంది. తర్వాత లాభం అనేటటువంటిది నాకు నేనుగా లాభం రాలేదు. వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా 10 మందితో కలిస్తేనే వ్యవహారం. కాబట్టి ఇవి సమాజానికి సంబంధించినటువంటి స్థానాలు. ఇది ఫస్ట్ పాయింట్, నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి సమస్య ఏంటంటే, ఇప్పుడు మనం సభలో మాట్లాడుతున్నాం కాబట్టి పూర్వపు నమ్మకాలను మనం భిన్నంగా ఇక్కడ మాట్లాడితే
మనం ఒక సందిగ్ధంలో పడేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒక గ్రహము కేంద్ర స్థానాల్లో ఉంటే ఏమిటి, కోణస్థానంలో ఉంటే ఏమిటి అనేటటువంటిది ఉన్నది ముందుగా ఉంది. అది కాకుండా 3, 6, 11 స్థానాలలో పాపగ్రహాలున్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలిస్తాయి అని స్పష్టంగా ఉంది. దాన్ని మనం కాదనలేం. దాన్ని వ్యతిరేకించడానికి మనకు హక్కు లేదు. మరి శుభగ్రహం ఉంటే ఏమిటి? 3లో గురువు ఉంటే అద్భుతం చేస్తాడు. ఎట్లా చేస్తాడండి? అతను 159లో కదా అద్భుతాలు చేసేది. 3లో ఎట్లా చేస్తాడు? ఇది సమస్య. ఇప్పుడు చూడండి, నాకు తెలిసినటువంటి ఆఫీసరే అక్కడ ఉన్నాడు. నాకు తెలిసిన ఆఫీసరే ఉన్నాడు. చాలా మంచివాడు. నాకు బంధువు కూడా అవుతాడు. గురువు అతను అనుకుందాం. అతను నేను పోయి ఏమయ్యా ఇదో నాకు పట్టా ఒకటి కావాల్సింది ఉంది, ఇది చేసి పెట్టండి అంటే, అతను మంచిది తమ్ముడు చేసి పెడతా, నేను తప్పకుండా నీకు సహాయం చేయకుండా నేను ఎట్లా ఉండను, తప్పకుండా చేస్తానంటాడు. కానీ నాకంటే అతను కూడా డిసిప్లిన్ కల్లోడు కాబట్టి ఎగైనెస్ట్ ది రూల్ నేను పోలేను అంటాడు. ఇది గురువు చేసేటటువంటి తృతీయంలో చేసే పని. కాబట్టి తృతీయంలో ఉన్నటువంటి గురువు అద్భుతాలు ఎట్లా చేస్తాడు? అయ్యా ఎగైనెస్ట్ ది రూల్ నేను పోలేను. నేను ఇక్కడ ఉన్నది దేనికి? రూల్ని కాపాడటానికి. నువ్వు నాకు స్నేహితుడివే, నీకు చెయ్యాలనే ఉంది, కానీ నేను చేయలేను అంటాడు చాలా సింపుల్గా. కాబట్టి 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు మనకు అనుకూలించలేని కారణం ఏమిటంటే, అతను శుభగ్రహం అయినప్పటికీ కూడా ఉన్నటువంటి స్థానాన్ని బట్టి అతను అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఇక్కడ ఇది మళ్ళీ అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ పని జరగదు. అదే ఒకవేళ అక్కడ శని ఉన్నాడు అనుకోండి, వాడు బై హుక్కార్కు 1000 రూపాయలు పడే నీకెందుకు 2 నిమిషాల్లో నీకు పట్టా ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాడు చేస్తాడు, వాడు చేయగలిగినటువంటి వాడు సాధకుడు. ఇది తేడా. వాడికి సొంతంగా చేసేటటువంటి గుణం ఉంది కాబట్టి వాడు బై హుక్కార్కు వాడు మంచివాడు కాదు కదా, కాబట్టి చేస్తాడు, పని చేసేస్తాడు. నాకెందుకు, నువ్వు ఎటుపోతే నాకేంది, నేను నీకు పని కావాలి, చలో చెప్పు, నీకు నాకు బేరమేంది, చేసేస్తాడు. ఇది ఒక పాపగ్రహం ఉపచయంలో ఉండేటటువంటి పని. ఇది ఒకటి మనం ఈ కోణాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే మనకు సొసైటీతో ఉండే సంబంధం ఇది. అలాగే 6 ఎగ్జామినేషన్స్. ఇందాక చాలా చక్కగా చెప్పారు శర్మ గారు. మనకు ఒక్కొక్క స్థానంతో మిగతా సంబంధాలు ఉండేటటువంటివన్నీ కూడా తల్లితో, తండ్రితో, భర్తతో, పిల్లలతో, ఈ రకమైనటువంటి నిజమే, అవన్నీ నిజమే. అవన్నీ అంత లోతుగా పరిశీలించినప్పుడు నిజమే. కానీ మనం ఉపచయాల గురించే మాట్లాడుకుంటాం వరకు నేను మాట్లాడుతున్నాను. మిగతా వాటి జోలికి నేను పోలేను. లగ్నాన్ని నుంచే లెక్కేస్తాం ఉపచయాలను. 3, 6, 10, 11. ఒకరు పెద్దవారు చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి ఎనాలిసిస్ చెప్పారు. ఏంటంటే 3, 6 బుధుడికి సంబంధించినవి, 10, 11 శనికి సంబంధించినవి. అంటే ఇవి బుద్ధికి సంబంధించినవి, అవి కర్మకు సంబంధించినవి. కాబట్టి బుద్ధి కర్మ లేకుండా మన సమాజంలో అడుగు పెట్టలేం, ఎక్కడ కూడా ఏమీ చేయలేం. కాబట్టి ఈ రెండిటి యొక్క మేళనం వల్లనే, ఈ రెండిటి యొక్క కలయిక వల్లనే మనం అద్భుతాలు సాధించవచ్చు. కాబట్టి నీ సొంతంగా ఇప్పుడు 2లో అద్భుతమైనటువంటి చంద్రగ్రహం ఉంది అంటే నాకు మా అయ్య ఇచ్చిన ఆస్తి వస్తుంది, అంతే, అద్భుతంగా వస్తుంది. నేనుగా సంపాదించుకోలేను. నేనుగా సంపాదించుకోవాలంటే నాకు ఉపచయంలో అనుకూలమైన గ్రహం ఉండాలి, అతను అనుకూలించాలి, సమాజంతో నాకు సంబంధం ఉండాలి. సమాజంతో సంబంధం లేకుండా ఇందాక నేను చెప్పుకున్నటువంటి మళ్ళీ అంశాలు పునరావృతం చేయను నేను. కాబట్టి మనకు సంబంధం ఉండేటట్టు మన సొంతంగా ఉండేవి కొన్ని, సమాజంతో సంబంధం ఉండేవి కొన్ని. కాబట్టి సమాజంతో సంబంధం ఉండేవే ఉపచయాలు. శాస్త్రి గారు చక్కటి సబ్జెక్ట్ ఇచ్చారు. దీని మీద అందరూ కూడా కృషి చేయాల్సింది ఏంటంటే, ఈ 3, 6 అనేటటువంటిది దుస్థానమే. ఎక్కడ దుస్థానము? పోటీకి పోతున్నప్పుడు దుస్థానం కాకేమవుతుంది? మనం ఒకరితో పోటీ పడాలి, ఒక కాంపిటీషన్లో 10 మందితో పోటీ పడాలి. కాబట్టి అక్కడ అది ఖచ్చితంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, దెబ్బలు తగులుతాయి. కాబట్టి అక్కడ మనం దెబ్బ తగిలినా గెలవగలిగేటటువంటి స్థితికి రావాలి. అలాగే కర్మస్థానం, అలాగే లాభస్థానం. లాభస్థానం విషయంలో ఏ పాపగ్రహం ఉన్నా అక్కడ శుభాలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది?
ఇక్కడ మనం గమనించాల్సింది అది. పాపగ్రహాలు అక్కడ ఉంటే అన్ని శుభాలు ఇస్తాయి, ఎట్లా ఇస్తాయి? అది 3, 6, 11 స్థానాలు కావడం ఒక ఎత్తు, ఉపచయం కూడా కావడం ఒక ఎత్తు. ఉపచయం అంటేనే వృద్ధి, రాశి, ప్రోవు అని సంస్కృత అర్థం ఉంది. ఒక ప్రోవు అంత ఒక చోట గుంపు చేరడం, ఒక రాశి, ఒక వృద్ధి చెందడం. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చారు. వీటిని చక్కగా అనాలిసిస్ చేస్తే వారన్నట్టు మంచి రిజల్ట్స్ మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పగలుగుతాం. ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు వెంకటరమణ శర్మ గారు. అద్భుతమైనటువంటి ఆలోచన రేకెత్తించారు. సమాజం నేను, జాతకుడు సమాజం, అద్భుతంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలండి. అన్నగారికి నమస్కారం. తర్వాత ఇంకా ఏమైనా మిత్రులు ఉంటే సందేహాలు ఏమైనా ఉంటే 1-2 నిమిషాలు చేసుకోండి, మనం గురువు గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే గత వారం కూడా మనం గురువు గారి జ్యోతిర్వాణి వినలేదు. ఎవరైనా సందేహం ఏదైనా ఉంటే 1-2 నిమిషాలు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లేకపోతే నేను మన గురువు గారిని, కమలాకర్ శర్మ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. గురుగారు నమస్కారం అండి. గురుగారులందరికీ నమస్కారాలు. ఒక చిన్న డౌట్ అండి నాకు. కేంద్రాల్లో శుభగ్రహాలు ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాయా, పాపగ్రహాలు ఉంటే శుభ ఫలితాలు ఇస్తాయా? ఎందుకంటే నేను చూసిన 2 గ్రంథాలలో డిఫరెంట్ గా ఉన్నది. అదొకటి క్లారిఫికేషన్. మనం ఉపచయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ కాంట్రవర్సీలు పోతే మనకి టైం సరిపోవడం లేదు. తర్వాత మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. యదేవ శ్వేతాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిర్వాణి సమూహంలోని జ్యోతిస్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు వృద్ధికరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఉపచయ రాశుల గురించి గురువు గారు ఇచ్చారు. నిజానికి చాలా మంచి టాపిక్. ఆలోచిస్తున్న కొద్దీ ఎక్కువసేపు పని చేయవలసిన పుస్తకం రాసుకోదలిసినంత టాపిక్ ఇది. కేవలం ఉపచయాదులు అనేటటువంటి ఒక మేషరాశికి మాత్రమే 3, 6, 10, 11 సమానంగా కనపడుతుంటాయేమో కానీ మిగిలిన అన్నిటికీ వేరువేరుగా ఉన్నా, ఎప్పుడైనా సరే ఒక గ్రహాన్ని ఒక శక్తికి సమూహంగా మనం ఆలోచింపజేసుకునేటట్టయితే మన జాతకంలో ఉండేటటువంటి వేరువేరు గ్రహాలు వేరువేరు స్థానాల్లో ఉంటుంటే మనకిచ్చే శక్తి అని అర్థం. అది ఆ శక్తి అనేది మన శరీరంలో, మన మనస్సుల్లో చేరుతున్న కొద్దీ మనం ఈ శరీరంతో యాక్టివ్గా పనిచేయటం, లేకుంటే తక్కువగా పనిచేయటం, మీడియంగా పనిచేయటం, దాన్ని పెంచుకోవాల్సిన అవసరాలు చూసుకోవటం అనేది జాతకం ఇచ్చేటటువంటి ఒక సందేశంగా మనం భావన చేస్తే 3, 6, 10, 11 అనేటటువంటివి మనకు ఎక్కువగా వృద్ధిలోకి తీసుకొస్తాయి, కానీ మన పుణ్యం తొందరగా కోల్పోయేటట్టుగా చేస్తాయి. పుణ్యం అనేది పాజిటివ్ ఎనర్జీ స్టోరేజ్, మనం గతంలో తెచ్చుకున్నటువంటి అమౌంట్. కాబట్టి 3, 6, 10, 11 ద్వారా మనం వృద్ధిలోకి రావాలి అనుకునేటట్టయితే డెఫినెట్గా మనకు సంబంధించినటువంటి ఎనర్జీని తొందరగా కోల్పోతూ ఉంటుంటాం. ఇతరుల సహకారం ఇవ్వాలి. సహకారం ఎందుకు ఇస్తాడంటే మీ పుణ్యాన్ని గూగుల్ పే చేస్తే తప్ప సాధ్యం కాదు. అది ఎవరు సహకారం ఇచ్చినా, మాట సహకారం ఇచ్చినా, చేత సహకారం ఇచ్చినా కానీ ఏదో మనవాడు కాబట్టి ఇచ్చాడు, మనవాడు పరవాడు కాదండి. ఇక్కడ మన పుణ్యము వారికి వెళ్లాల్సిందే. చిన్న సహకారం చేయండి అంటే ఎస్ అంటాడు. ఎందుకు అంటాడంటే మన పుణ్యం ఉంది కాబట్టి అది పేమెంట్ అయిపోతుంది యూనివర్స్లో. ఒకవేళ ధనం ఇస్తే ధనం ద్వారా పేమెంట్ కనుకైతే ఆ ధనం సరిపోయింది అనుకోండి, సరిపోయేటట్టయితే వ్యవహారం నడుస్తుంది. సరిపోలేదు అనుకోండి, ధనం ఇచ్చిన తర్వాత ధనం అంటే నువ్వు సంపాదించినటువంటి ఎనర్జీ, ఆ తర్వాత మిగిలింది పుణ్యం ద్వారా వెళ్ళిపోతుంది. ఒకవేళ ధనమే ఎక్కువ ఇచ్చామనుకోండి, వాడి పుణ్యం మీకు వస్తూ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉంటుందండి యూనివర్సిటీ లోపల. అట్లాగే కాంపిటీషన్స్ లో నిలబడటం కూడా ఎక్కువగా పోటీ పడటం అన్న చోటే శ్రమ ఎక్కువ కనపడుతుంది, దాంట్లోనూ పుణ్యం పోతుంది. సామాజికంగా వృద్ధిలో పొందినా, లాభాలు పొందినా ఎక్కడైనా కానీ మనకు బాగా ఆలోచించండి, 3, 6, 10, 11 అనేటటువంటివి వృద్ధిలోకి మనని తీసుకొస్తాయి. అక్కడ మన పుణ్యం ఉంటేనే. లేకపోయేటట్టయితే అవి శ్రమకు గురి చేస్తుంటాయి, ఒత్తిడితోని పనులు చేస్తుంటాయి, బాగా పనులు చేసుకుంటాయి.
అదే పుణ్యబలం మన దగ్గర లేదనుకోండి, ఎవరినైనా మీరు సహకారం అడిగి చూడండి, అడిగితే దాన్ని ఏదో వంక పెడతారు. దీనికి ఏదంటారో అదంటారు, ఇంకేదో చెప్తారు, వెళ్ళిపోతారు ఆ క్షణానికి. పుణ్యం ఉన్నదనుకోండి, పని చేసి పెట్టి వెళ్ళిపోతారు. ఓ పెద్ద మనుషులు ఏదో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ లాంటి సద్గురువు అడగక ముందే కొన్ని లక్షల మంది పనులు చేసి పెడతారండి. మనం అడిగితే పని చేయరు. ఎందుకు వాళ్ళకి పని చేస్తున్నారు, ఎందుకో చిన్నజీరి స్వామికి పని చేస్తున్నారు, ఎందుకో మోడీకి పని చేస్తున్నారు అంటే దే ఆర్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ పుణ్యబలం. అంత పుణ్యబలం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు అడిగక ముందే వాళ్ళ కోసం రెడీగా ఉంటారు. పుణ్యబలం తక్కువగా ఉండేటటువంటి వ్యక్తులు తమ పనిని తామే చేసుకోవాల్సి వస్తుంది, తమ యుద్ధం తామే నిర్వహించాల్సి వస్తుంటుంది. అది గ్రహాలు శుభ అశుభ గ్రహాలు అక్కడ ఉండటం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది 3-4 రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. 3, 6, 11 స్థానాల్లో 10-11 స్థానాల్లో ఉన్న గ్రహాలు ఏమిటి, ఆ అధిపతులు ఏ స్థానాల్లో ఉంటున్నారు, అది కేంద్రమా, కోణమా, అపచయమా, లేకుంటే ఇంకేదైనా ప్రదేశాల్లో ఉన్నారా, అవి శుభగ్రహాలా అశుభగ్రహాలా, ఈ రకంగా 3-4 రకాలుగా విశ్లేషణలు మొదలుపెట్టేటట్టయితే దానికి సంబంధించినటువంటి ఉన్నతి అవనతి అనేటటువంటి విషయం క్లారిటీ వస్తుంటుంది. ఏదేమైనా మొత్తానికి చిట్ట చివరికి ఏంటయ్యా అంటే మనము 3, 6, 10-11 స్థానాల ద్వారా ఉన్నతిని పొందాలి అనుకునేటట్టయితే, శ్రమ తక్కువతోని ఉన్నతిని వెళ్ళాలి అనుకునేటట్టయితే శుభగ్రహ సంప్రదాయం ఉండాలి. అక్కడ శ్రమతోని సాధించాలి అనుకునేటట్టయితే పాపగ్రహ సంప్రదాయం ఉండాలి. ఈ అధిపతులు కూడా సరైనటువంటి కేంద్రాల్లో ఉన్నారనుకోండి, శ్రమతో ముందరికెళ్తారు. కోణాల్లో ఉన్నారనుకోండి, కొంచెం ఈజీగా ముందరికెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉండే పుణ్యాన్ని తెచ్చుకుంటారు. వీళ్ళు పుణ్యాన్ని తెచ్చుకోవటమే వీళ్ళకు ఉన్నటువంటి పని. కాబట్టి ఎనర్జీని సేకరించుకోవటం, పనిచేయడం అనేటటువంటి వ్యవహారం నడుస్తున్న కొద్దీ ఈజీగా ముందరికి వెళుతుంది. ఎనర్జీని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన చోట కనుకుంటేటట్టయితే ఎక్కువ శ్రమ పడుతూ ఉంటుంటారు. వీళ్ళు వేరే స్థానాల్లో ఉంటున్న సందర్భంలో మరి ఆ భావాల పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒకసారి చూడాలి కదా. వీళ్ళకుంటే వృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాం, మరి వీళ్ళు అక్కడ పోయి ఉంటే అక్కడ పరిస్థితి కూడా చూడాలి కదా. 3/5లో ఉన్నాడు, 5 భావం యొక్క వ్యవహారం కూడా చూడాలి కదా. 3వ వాడి యొక్క వృద్ధి గురించి మాట్లాడుతున్నాం బాగానే, మరి అక్కడ కొల్లగొట్టిన తర్వాత 5వ వాడి యొక్క పరిస్థితి ఏంటి? అందుకని 2 రకాలుగా పరిశీలించాల్సినటువంటి అవసరాలు కనపడుతూ ఉంటుంటాయి. ఈ రూపంలో మనం కొంచెం నిజంగా చాలా ఆలోచనాత్మకమైనవే ఈ ఉపచయాలు అపచయాలు ఇటువంటివన్నీ కూడా. అన్నిటికన్నా ముఖ్యంగా ఆలోచించవలసింది అయితే ఒకటే విషయం, జ్యోతిషం ఎప్పుడైతే సూచక శాస్త్రం అనుకుంటున్నారో ఆ సూచక శాస్త్ర వ్యవహారం లోపల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ గ్రహాలు మన పుణ్యాన్ని ఎక్కువగా స్వీకరిస్తున్నాయి, ఏ గ్రహాలు మనకి ఎక్కువగా కష్టపెడుతున్నాయి. పుణ్యాన్ని ఎక్కువగా స్వీకరించడం అంటే మనం పుణ్యం పెంచుకుంటే తప్ప సాధ్యం కానటువంటి అంశాలు. కొన్ని గ్రహాల విషయంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. వ్యక్తి ఎదుగుదల కోసం జాతకాన్ని వినియోగించుకునేటటువంటి విధానం మొదటి నుంచి మనకు గనక ఉండేటట్టయితే ఆ వ్యక్తికి ఏ మూల నుంచి శక్తి అందుతుంది అనేటటువంటి వ్యవహారం మనం తెలుసుకోవాలి. ఆ ఏ మూల నుంచి శక్తి అందుతుందో ఆ మూలను మనం వృద్ధి చేసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం, ఒక్కటే ప్రయత్నం అనే శబ్దానికి వాడతారు. ప్రయత్న శబ్దంలో యత్నము అనే శబ్దం లోపల యతనం అనేటువంటి శబ్దం ఉంది. ఆ యతనం లోపల, ప్రయత్నం లోపల ఇవన్నీ ఉన్నాయి. 6లో ప్రయత్నం ఉంది మనకు. ఈ యతనం అనేటువంటి శబ్దంలోనే మనకు యతహ అనేటువంటి భగవంతుడు ఉన్నాడు అక్కడ. ఆ యతహ అనే భగవంతుడి దగ్గర నుంచే యతనం అనే శబ్దం వస్తుంది. యతోవాచో నివర్తంతే అనే శబ్దం కూడా ఉంది మనకు. ఆ యతహ నుంచి వచ్చేదే యతనము. అది కనుక దొరకకపోతే దాన్ని యాతన అని కూడా అంటున్నారు. ఆ యాతనమయమైనటువంటి భావన శరీరం అని చెప్పేసి అంటారు. ఈ యతనం నుంచి వచ్చేదే ప్రకృష్టంగా వచ్చేది ప్రయత్నం. కాబట్టి ఈ ప్రయత్నం ఏం కావాలంటే ఈ 3, 6, 10, 11 ద్వారా వృద్ధిలోకి కావాల్సినటువంటి శక్తిలోకి రావాలంటే ఖచ్చితంగా వ్యక్తి తన శక్తిగా మారాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఈ రోజు అద్భుతమైనటువంటి అంశాలు అందించారు పెద్దవాళ్ళందరూ. నిజానికి చాలా ఆలోచనాత్మకమైనటువంటి విశేషాలు ఉన్నాయి అందరు పెద్దలందరూ కూడా. వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జ్యోతిర్వాణి పత్రిక మనకు ఒకటి వస్తుంది. ఆ పత్రికకు మనకు సంబంధించినటువంటి వ్యాసాలు, ఉగాదికి సంబంధించినటువంటి ఫలితాల విషయం కానీ, ఇతరమైనటువంటి ఉగాదికి సంబంధించిన సంవత్సర ఫల నిర్ణయాలు కానీ ఏవైనా కానీ వెంటనే పంపిస్తే వచ్చే వారానికి ఈ పత్రిక ఇప్పటికే తయారు కావాలి. ఇంకా మన దగ్గర నుంచి వ్యాసాలు పరిపూర్ణంగా అందలేదు. దయచేసి అందరూ కూడా ఈ వ్యాసాల మీద వెంటనే దృష్టి పెట్టి మన మెయిల్ పంపించాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఆ వ్యాసాల వల్ల నెక్స్ట్ సంచికను ఉగాది సంచికగా మనం ఘనంగా చూపించుకునే ప్రయత్నం చేసుకునే విధానం చూడాలి. ఈ భావాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే గెలిచిన
ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచినటువంటి భారత్కు శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ మరొక దుర్వార్త కూడా ఉంది. మనతో పాటు ప్రతిరోజు నిత్యము కొన్ని లక్షల సార్లు వింటున్నటువంటి ఒక మహాగళం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతు మోగబోయింది. వారికి సంతాపాన్ని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సెలవు. స్వస్తి. నమస్కారం. నమో నమః. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శుభరాత్రి.